వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు అని రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఎలా నమ్ముతారయ్యా నిన్ను అక్క చెల్లెమ్మలు, ఇంట్లో ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మలని నువ్వు రోడ్డును పంపించావు, సొంత చెల్లెని రోడ్డును పంపించావు, తల్లిని ఇంట్లోంచి పంపించేసావు, నిన్ను ఊళ్ళో వాళ్ళందరూ ఎలా నమ్ముతారు అని మనం అంటుంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏదో మన మీద నెగిటివ్గా కామెంట్స్ చేయడము, లేకపోతే మా జగన్ మీద పడి ఏడుస్తారా అని మాట్లాడడం, ఇట్లాంటివి ఏదో చేసేవాళ్ళు. ఇవాళ ఒక చెల్లెమో స్టేట్లో తిరుగుతోంది. ఇవాళ చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా తిరుపతిలో సభ నడుస్తోంది. బండబూతులు తిడుతుంది. బండబూతులు అంటే ఏ చెల్లితోనూ ఏ అన్న అలా అనిపించుకోవాలనుకోడు, ఎంత గొడవలు ఉన్నా. ఇంకో చెల్లి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పొద్దున సాకిరే పెట్టి ఉతికేసింది. మామూలుగా ఉతకలే. ఇంకొక అన్న అయితే కొద్దిగా పౌరుషము, లేకపోతే కొంత ఎమోషన్, కొంత సెంటిమెంట్స్, కొంత ఫ్యామిలీకి సంబంధించిన బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు ఇలాంటివి ఉన్న మనిషి అయితే పొద్దున ఢిల్లీలో ఆ చెల్లి అన్న మాటలకి, గడిచిన నెల రోజులుగా ఈ చెల్లి అంటున్న మాటలకి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని అలా అమ్మ కబురు చేసి ఈ చెల్లెళ్ళిద్దరిని ఇంటికి పిలిపించుకొని ఈ రాజకీయాలు వద్దు, ఏమొద్దు, మనం కలిసి ఉందాం అని చెప్పి రాఖీలు కట్టించుకుని ఉండేవాడు. కానీ ఇప్పుడున్న ఈ అన్న ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియాలో చెల్లెళ్ళిద్దరి మీద అటాక్ నడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఇంకా తిట్టిస్తున్నాడు. ఇంకా ఎంత భయంకరంగా అంటే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దింపాడు. ఆయన వచ్చి సునీతారెడ్డికి మాట్లాడే మాటల వెనుక కుట్ర ఉంది, ఒకవైపు కుట్ర అంటాడు, ఒకవైపు తలాతోక లేదంటాడు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. తలాతోక లేదు అని అంటే ఏంటి అర్థం? ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారులే అని అర్థం. కుట్ర ఉందంటే చాలా ప్లాన్డ్గా మాట్లాడినట్టు అర్థం. రెండు ఆయనే ఇచ్చాడు స్టేట్మెంట్. ఇవాళ సునీత మాట్లాడిన మాటలకి తలాతోక లేదని ఆయనే అన్నాడు, సునీత మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయనే అన్నాడు. మరి ఆయన పెద్ద జర్నలిస్ట్, మళ్ళీ ఎట్లా అన్నాడో ఏంటో తెలియదు. పైగా ఆ మాటల వెనుక ఎవరు ఉన్నారో మాకు తెలుసని కూడా అన్నాడు. ఇటువైపు షర్మిల వైపు చూస్తే వైసీపీ నాయకులు భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. చాలా భయంకరం. ఒకవైపు రోజా కానీ, లేకపోతే ఇంకొక వైపు రోజా గారు కానీ, ఇంకోవైపు నాని గారు కానీ, అంబటి వారు కానీ, లేకపోతే ఇంకెవరు ఇష్టం వచ్చినట్టుగా. అఫ్కోర్స్ ఆమె ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి పార్టీలుగా విమర్శించుకోవచ్చు, కానీ ఆమెను పార్టీ నాయకురాలుగా విమర్శించట్లే వీళ్ళు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనే సెన్స్ వచ్చేలాగానే మేము సొంత చెల్లెను కూడా వదలము అని అందరికి అర్థమయ్యేలాగానే తిట్టిపోస్తున్నారు. మాకు ఏదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది, తల్లి చెల్లి వేసి గల్లీలో లేని సిల్లీ డాష్ అని ఏదో ఉంటుంది. అట్లా మాకు ఎవరైనా ఒకటే అనే సెన్స్ వచ్చేలాగా తిట్టేస్తున్నారు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. నాకు అర్థం కానిది ఏంటంటే పదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నేను, ఈ జరుగుతున్న వైఖరిని ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఏం కారు. మీరు అనుకుంటున్నారేమో అక్క చెల్లెమ్మలు ప్రసారం అంటే ఆహా మా అని. అఫ్కోర్స్ మార్పు వచ్చింది, జనంలో ఒక రకమైన ఏవగింపు వచ్చింది, జనంలో ఒక రకమైన అసహ్యం మొదలైంది, అది పీక్ స్టేజ్ కూడా వెళ్ళింది. కానీ ఇంకా అక్కడ ఉన్నారు కొంతమంది, ఇంకా ఏదో మరి ఆశో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ మారాలి. మొత్తం ఇల్లంతా మారిపోయింది, ఇల్లంతా రోడ్డుకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, ఆయన భార్య తప్ప. కాబట్టి ఆ మార్పు రాకపోతే
చెల్లెళ్ళు ఏమయ్యారో చూస్తున్నారుగా, అలా అవుతుంది. ఆమె డైరెక్ట్ అడుగుతుంది. ఆమె సునీత గారు ఏమడుగుతుంది జగన్కు, ఆమె డైరెక్ట్ చెప్పేసింది. ఇవాళ అసలు పాయింట్ ఏంటంటే ఇవాళ సునీతారెడ్డి గారు ఓపెన్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆమె పార్టీల గురించి రాజకీయాల గురించి అక్కడ మాట్లాడలే. రోజు మేమెవరన్నా లేకపోతే విపక్షాలు మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఆమె చెప్పేసింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు, మా నాన్నని చంపింది వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి మా జగనన్న పార్టీకి మీరు ఎవరు ఓట్లు వేయొద్దని రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేసింది ఆమె. నేను న్యాయం కోసం పోరాడుతున్నా, నాకు రాష్ట్ర ప్రజల మద్దతు కావాలి, మా జగనన్న పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పి స్ట్రైట్ అవే మాట్లాడింది. అలాగే ఇంకొక చాలాసేపు మాట్లాడారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో ఉన్నాడు, అన్ని కేసుల్లో ఉన్నాడు మనం మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళు విశ్వసనీయ మాట్లాడారు, మన మీద మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ ఆమె అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది ఇంకో 12 కేసు లాగా పోద్దేమో నా భయం, అట్లా పోవడానికి వీల్లేదు, మా నాన్నను చంపిన నేరస్తులు ఎవరో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నాడు మా అన్న అంటది ఆమె. అంటే 12 సంవత్సరాల నుంచి తన మీద ఉన్న కేసుల విచారణకి జరగకుండా చూసుకుంటున్నాడు. ఆ కేసుల్లాగా ఇది చేసేస్తాడు, వదిలేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా ఇలాంటి నేరాలు ఎన్నో జరుగుతాయి, దయచేసి ఓట్లు వేయకండి అంటుంది. అక్కచెల్లెమని అంటాడు, మాట తప్పని అంటాడు, మడమ తిప్పని అంటాడు. మా నాన్న విషయంలో ఈ మాటలని ఏమయ్యాయి? ఈ చెల్లిగా నాకు నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? మా నాన్నని చంపిన హంతకులకు నువ్వు ఎందుకు వత్తాసు పలుకుతున్నావు? అసలు ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనుమానం ఉంది నాకు, కానీ అది నా అనుమానం మాత్రమే, అది విచారణ కదా తేల్చాల్సింది అని చాలా నిజాయితీగా మాట్లాడుతుందమ్మా. నాకు అనుమానం ఉంది, బట్ అనుమానం ఉంటే సరిపోదు కదా, విచారణ సక్రమంగా జరగాలి. ఆ విచారణ జరగనివ్వట్లే, ఎవరో దాన్ని ప్రలోభాలకు గురి చేయడమో అవరోధాలు సృష్టించడమో చేస్తున్నారు. బట్ నాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది, నేను పోరాడుతూనే ఉంటా. నాకు మీడియా సహకారం కావాలి, రాజకీయ పార్టీల సహకారం కావాలి, ప్రజల మద్దతు కావాలి అని సునీత గారు చాలా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ ఆమె ఆవేదన అంతా వెళ్ళగక్కారు. తొలిసారిగా చాలా క్లియర్గా ఓపెన్ అయిపోయారు. ఎందుకంటే ఒక పక్క సొంత చెల్లి రోడ్ల మీద తిరుగుతుంది, ఇక నేను మాత్రం ఈ ముసుగులో గుద్దులాట, ఈ దోబూచులాట ఎందుకు, నా సాయేదులో నేను డైరెక్ట్ అటాక్ దిగుదాం అనుకున్నారో ఏమో. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా తీర్పే నా న్యాయ పోరాటానికి తీర్పు కావాలి, మా అన్న పార్టీకి ఓట్లు వేయొద్దు, ఆ పార్టీ అధికారంలోకి రావద్దని చెప్పి అడిగింది ఆమె. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ గారు, అండ్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు ప్రముఖ సీనియర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జగన్కు ఓటేయొద్దు అని సునీతారెడ్డి గారు చెప్పిన ఆ మాట ముందు ఒకసారి విందాం. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటేయకండి. ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి.
సో అది ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, మా అన్న పార్టీకి ఓట్లు వేయొద్దు, వాళ్ళిద్దరిని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయన ప్రమేయం ఉందా లేదా విచారణ చేయండి, నాకు అనుమానం ఉండడం వేరు. సో ఇది ఓవరాల్గా దీని మీద. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ సునీత గారు డైరెక్ట్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలే, పార్టీల గురించి మాట్లాడలే. ఫస్ట్ టైం ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంకా చాలా అన్యాయం జరుగుతాయని చెప్పి మాట్లాడింది కదా. సో మీ రియాక్షన్ ఏంటి ఇనీషియల్గా? వికే గారు, వెరీ గుడ్ ఈవినింగ్. నేను సునీత గారు మాట్లాడినటువంటి అంశాల్లో రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్గా నేను అదైతే చూడటంలా, ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో షీ మేడ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఒక తండ్రి అన్యాయంగా ఒక మాజీ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి తమ్ముడుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేసి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించినటువంటి ఒక తండ్రి చనిపోతే, అన్యాయకరంగా దురదృష్టకరంగా నరికి చంపబడితే, అలాంటి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తుల్ని కుటుంబ సభ్యులే ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చెల్లిగా తను ఈ రాష్ట్రానికి తన బాధను చెప్పుకున్న విధానం కనిపించింది నాకు. రెండోది, నేను సునీతారెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి కూతురుగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగానుగో నేను చూడటంలా. ఆవిడ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంటు లేదా ఆవిడ ఈరోజు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి విధానం చూస్తే, ఈ రాష్ట్రాల్లో ఒక సగటు మహిళగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో అతనికి ఉన్నప్పుడు, ఒక సగటు మహిళగా ఒక చనిపోయినటువంటి తండ్రికి కూతురుగా, తన వంచబడ్డటువంటి తన భర్తను కోల్పోయినటువంటి తల్లికి కూతురుగా కూడా ఇలాంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సంఘటన మీద రాజకీయంగా ఈ విధంగా నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఓట్లేసి తన ద్వారా నాకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చెప్తారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళల తరపున ప్రశ్నించినట్టు నాకు అనిపించింది. మీకు ఇక్కడ ఆవిడ మాట్లాడిన ప్రతి మాటలో కూడా నాకు పొలిటికల్ గా ఏం మాట్లాడినట్టు కనిపించలా. షీ వాజ్ వెరీ మచ్ కన్ఫైన్డ్ అబౌట్ ది జస్టిస్ అండ్ లా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను న్యాయం తెచ్చుకోవాలి? ఒక ముఖ్యమంత్రి చెల్లెలికే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రి కూతురుకే, ఒక డాక్టర్గా హై ప్రొఫైల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తికే సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు, హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు, జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, సుప్రీంకోర్టు ఫుట్బాల్ ఆడినట్టు ఆడి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలను పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చెప్పించుకోవాల్సిన పరిస్థితికి సిబిఐ గడప ఎక్కింది. దిగని గడప లేదు, ఎక్కని మీడియా లేదు, దిగని మీడియా లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, అన్ని వ్యవస్థలను కలిసి న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే కనీసం ఒక నిందితుడిని అరెస్ట్ చేయించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఇదన్నిటికీ కారణం ఏంటో తెలుసా వికే గారు? పొలిటికల్ పవర్. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి పొలిటికల్ పవరు అంటే, ఆవిడ ఫైనల్గా ఒక మాట చెప్పింది, పొలిటికల్ పవర్ గెయిన్ చేసేటప్పుడు పాలిటిక్స్ హెల్దీగా ఉండాలి. దే షుడ్ నాట్ బి దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ షల్ నాట్ బి ప్లేడ్ అట్ ఆల్. పాలిటిక్స్ షుడ్ బి హెల్దీ అండ్ ఇట్ ఇస్ అ డెమోక్రటికల్ వే. అంటే నువ్వు నేను గెలిచేటప్పుడు ప్రజల్ని మెప్పించి గెలవాలి తప్ప, మా ఇంట్లో ఒకరిని చంపేసుకొని నేను తద్వారా సింపతి ద్వారా ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే రేపు 2024లో ఇంకొకరిని చంపేస్తాడు, భార్యను చంపేస్తాడు, లేకపోతే తల్లిని చంపేస్తాడు, లేకపోతే ఇంకొకరిని చేసుకొని రేపు ఓట్లు గెలిస్తే ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు అని ఫైనల్గా ఆవిడ చెప్పారు. సో ఫైనల్గా నేను సునీత గారు ఇచ్చిన స్టేట్మెంట్లో నేను చూసేది ఏంటంటే వికే గారు, ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వేల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి అవినాష్ రెడ్డిని టచ్ కూడా చేయనీయకుండా అతను తీసుకొని వెళ్ళగలిగాడు, అరెస్ట్ చేయనీయకుండా కాపాడగలిగాడు. ఎంత వ్యవస్థల్ని ఎంత దూరం వెళ్ళిపోయినైనా మేనేజ్ చేసి అతనికి బెయిల్ తెప్పించుకోగలిగాడు. అతన్ని సిబిఐ అరెస్ట్ చేయనీయకుండా అతన్ని ప్రొటెక్షన్ ఇప్పించుకోగలిగాడు బికాస్ ఆఫ్ పొలిటికల్ పవర్. అంటే ఎలా తయారైంది అంటే,
ఆయనేమో పొలిటికల్ పవర్ కోసం వ్యక్తులను చంపేస్తాడు. ఆ పొలిటికల్ పవర్ వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ పవర్ని వాడి ఆ వ్యక్తుల్ని కాపాడతాడు. ఆ వ్యక్తుల్ని కాపాడేయడానికి పవర్ని వాడతాడు, మనీని వాడతాడు, మందిని వాడతాడు, మార్బలాన్ని వాడతాడు. సో ఇవన్నీ కూడా వాడటానికి కారణం పొలిటికల్ పవర్. సో పొలిటికల్ పవర్ ఇచ్చేది ఎవరు? ప్రజలు. సో ప్రజలు ఇచ్చినటువంటి పవర్ని మిస్యూజ్ చేసి ఆ పవర్ని మరలా రేపొద్దున గెయిన్ చేయడానికి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ ప్లే చేసి రాష్ట్రంలో అన్యాయాన్ని, ప్రజలకి ఇంత దుర్మార్గకరమైన పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు అంటే ఆయనకి ఓటేయద్దు అని చెప్పలా, ఇండైరెక్ట్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ బిగ్ విక్స్ వీళ్ళు ఈ విధంగా పొలిటికల్ పవర్ గెయిన్ చేస్తే భవిష్యత్తులో నాకు జరిగిన అన్యాయం నేను ఇంకొక నిమిషంలో క్లోజ్ చేస్తాను. ఈరోజు సునీత గారికి న్యాయం జరిగిందని నేను అనుకోవటంలా. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు అంటే సునీత గారి నాన్నగారిని చంపినటువంటి వ్యక్తి దర్జాగా కద్రబట్టలేసుకుని తిరుగుతున్నాడు. నేను దస్తగిరి కేసు ఆర్గ్యూ చేయడానికి వీకే గారు, నేను దస్తగిరి కేసు ఆర్గ్యూ చేయడానికి లాస్ట్ వీక్ అవినాష్ రెడ్డి గారి కేసులో హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ వెళ్తే అవినాష్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అయినారు. కోర్టుకి అటెండ్ అయితే అవినాష్ రెడ్డి ఒక నిందితుడుగా ఉన్నటువంటి మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి మంది మార్బలది కిందకు వస్తే 30 కారులతోటి కాన్వాయ్ తోటి వచ్చాడు. కొన్ని వందల మంది అతని కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పొలిటికల్ పవర్. ఈ పొలిటికల్ పవర్ని వాడి భయభ్రాంతులను గురి చేస్తారు, బాధితులను గురి చేస్తారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఇదంతా రావడానికి కారణం ఏం తెలుసా? ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళ అన్నయ్య స్థానం, ఎంపీ అనేటువంటి అవినాష్ రెడ్డి స్థానం. అండ్ సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగిందా? సుధాకర్ గారి కుటుంబం, డాక్టర్ సుధాకర్ గారి కుటుంబం సునీతారెడ్డి గారి లాగా ఫైట్ చేయాలని నిస్సహాయ స్థితి. వరప్రసాద్కి న్యాయం జరిగిందా? వాళ్ళు కూడా ఫైట్ చేయాలని నిస్సహాయ స్థితి. అబ్దుల్ సలాంకి న్యాయం జరిగిందా? వాళ్ళు ఫైట్ చేయాలని నిస్సహాయ స్థితి. కిరణ్ కుమార్కి న్యాయం జరిగిందా? అచ్చెన్నకి న్యాయం జరిగిందా? లేకపోతే సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగిందా? ఎవరికి న్యాయం జరిగింది సార్? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ దుర్మార్గంలో న్యాయం జరగల. సునీతారెడ్డి గారు ఇంకా బెటర్ వేలో ఆమెకి కొంత ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పొలిటికల్ పవర్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొంతవరకు న్యాయం తెచ్చుకోగలిగారు. కానీ సో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ విధంగా కొనసాగితే భవిష్యత్తు తరాలకి అసలు రాజ్యాంగం అన్నా ఒక వ్యవస్థ అన్నా నమ్మకం ఉండదని క్లుప్తంగా రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేశారు. సో సునీత మేడం గారు అప్పీల్ చేసిన ప్రతి మాటని నేను ఎండార్స్ చేస్తున్నా. అండ్ ఒక విషయంలో ఆవిడ టచ్ చేయాల, ఈ రాష్ట్రంలో ఈ సిబిఐ అనేటువంటి వ్యవస్థని కాపాడి అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాపాడుతున్న బీజేపీని మాత్రం ఆవిడ టచ్ చేయాల. సో బీజేపీని టచ్ చేయకపోవడం కొంత ఆశ్చర్యకరం అనిపించింది నాకు. హవెవర్ ఆవిడకుండేటువంటి రీజన్స్ ఆవిడకుంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఇన్ని అనర్థాలకి పాయింట్ కరెక్టే, ఆవిడకుండే రీజన్స్ ఏంటో మనకు తెలియదు. బట్ మనం బయట నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఆవిడ అందరి సపోర్ట్ కావాలని అడుగుతోంది కదా, పార్టీలు, మీడియా, ప్రజలు అందరి సపోర్టు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీని కూడా అందులో భాగంగానే బీజేపీని కూడా అనుమానించడమో క్రిటిసిజంలోకి వెళితే తనకి ఉండే సపోర్ట్స్ తగ్గుతాయి అనే భయం కూడా ఉండొచ్చు కదా, చెప్పలేం. ఇప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో అసమానమైన పోరాటం చేస్తున్న ఆమె అలా ఆలోచిస్తే తప్పేం కాదు. బట్ ఆమె ఎందుకు ఆలోచిస్తుందో ఐ డోంట్ నో. మీరంటే నాకు అలా అనిపించింది. ఎనీవే ఒక్క నిమిషము బాలపేట గారు, మీకేమనిపించింది సునీతారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె వ్యక్తం చేసిన ఆవేదన, ఆమె ప్రజలకి ఇచ్చిన కాల్? ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు. నమస్తే. భాగ్యనగర్ రాగానే డిబేట్లో కూర్చున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భాగ్యనగరం రాగానే లేదు సార్, లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న దుర్మార్గం మీద ప్రజలకు ఇవ్వాల్సిన అనాలిసిస్ బహుజన కులాలుగా మాలాంటి వాళ్ళమే బలంగా చెప్పాలి. అవును, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రకారంగా. అవును వెంకటకృష్ణ గారు, మనిషికి 2 మెదడులు ఉంటాయి, పెద్ద మెదడు, చిన్న మెదడు. చిన్న మెదడే జ్ఞాన మెదడు. సదర్ రామకృష్ణారెడ్డి గారికి చిన్న మెదడు స్వచ్ఛపడిపోయింది, చితికిపోయింది. ఆమె ఏం చెప్పింది? ఏంటి సార్ ఎంత దుర్మార్గం, నంచుతున్నదేంటి సార్? వాళ్ళ నాన్నగారిని వేటకొడవలతో చంపి రక్తాక్షరాలు రాసి 2019 మార్చి 15వ తారీఖు హత్య జరిగితే రేపు 15కి 5 ఏళ్ళు జరిగితే ఆ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వస్తే
ఢిల్లీ నుంచి గల్లీకి ఒక అభాగ్యురాలు ఆడకూతురు తిరుగుతుంటే ఏదో వాళ్ళ ఇంట్లో పంచాయతీలాగా వాళ్ళ వీధిలో కొట్లాటలాగా బయట కుట్ర చూసుకుంటారు చేస్తుంది. కదా. మీకెందుకు చంద్రబాబు నాయుడు చిలక పలుకులు బలికెత్తుండు, చంద్రబాబు నాయుడు చిలక పలుకులు ఎత్తున్నాడు సార్. నాకు చాలా గమ్మత్తుగా ఉంది. అసలు మన రాష్ట్రంలో ఉన్నవా, రాజ్యంలో ఉన్నవా, లేకపోతే రాక్షస పాలనలో ఉన్నామా? ఎవరి టి గంగిరెడ్డి, మాదాటి సునీల్ యాదవ్ ఎవరో, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఎవరో, షేక్ దస్తగిరి ఎవరో, వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరో, వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులా? ఎవరు పెట్టారు వాళ్ళ పేర్లు? సిబిఐ పెట్టింది సార్, ఒక విచారణ సంస్థ. అది విచారణ సంస్థ. ఇప్పుడు ఎదిగింటి జగన్మోహన్ రెడ్డి అయితే సునీతారెడ్డి గారు అడిగేవాళ్ళు కాదు, ఆయన ముఖ్యమంత్రి. అవును, ముఖ్యమంత్రి కాబట్టి అడిగింది. అన్నైనా తమ్ముడైనా చెల్లైనా ముఖ్యమంత్రి బాధ్యత. నువ్వు అడ్డుపడుతున్నావు కాబట్టే వ్యవస్థ ఆగుతుంది, అది ఆరోపణ. ఇది పులివెందులో పోరగాళ్ళకి తెలుసు, పోరగాళ్ళకి తెలుసు అండి. ఇప్పుడు రాష్ట్రంలో పోరగాళ్ళ కూడా తెలుసు అనుకుంటా. బ్రో మీరు ఒక మాట అన్నారు ఇందులో, వివేక హత్య కేసు ఏపీ ఎన్నికలను శాసించబోతుందా? అవును, తప్పనిసరిగా శాసిస్తుంది. ఉమ్, ఏపీ ఎన్నికలనే కాదు, రాయలసీమ ఎన్నికలనే, పులివెందుల ఎన్నికలనే అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు అదే భయం. ఇప్పుడు నేను విన్నా, సజ్జల గారి మాటలు విన్నా చాలా ప్రశాంతంగా. ఉమ్, సార్ ఆమె తండ్రి చచ్చిపోయి ఆమె మాట్లాడుతుంటే 5 ఏళ్ళు అయితే ఆమె న్యాయం అడుగుతుంది. నవరత్నాల పథకాలు అడగట్లా, ఒక న్యాయం అడుగుతుంది. ఏంటి సార్ అది చెప్పేది? మీరు ఒక మాట గమనించారా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనను వ్యతిరేకించి వైఎస్ వివేకానందరెడ్డి ఆ పార్టీలో చేరి వ్యతిరేకంగా పనిచేసినా ఆయనకి మేము ఎమ్మెల్సీ ఇచ్చి 120 ఓట్లతో మేము గెలిచేందుకు ప్రయత్నిస్తే అక్కడ బీటెక్ రవి ప్రత్యర్థిగా పనిచేసి ఓడిస్తే ఆ హత్య వాళ్ళు చేశారు తప్ప మేము చేశామా అంటున్నారు. ఇది రాజకోట రహస్యం సార్ వెంకటకృష్ణ గారు, ఇది రాజకోట రహస్యం, అవును. గండికోట రహస్యం. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న వైఎస్ కోట రహస్యం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు ఈ కేసు తేలదు, ఈ కేసు తేలదండి. ఏ అమెరికా వాడు తీసుకుంటా, ఏ రష్యా వాడు వస్తే తేలుతుంది. బాగా తీసుకుంటా. అదే పరిస్థితి. ఏం బాగున్నా తప్పే ఉంది, కేసు దాల్చమని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని బాగున్నా, నాట్ బీజేపీ. మీ దగ్గర న్యాయవాదులు చెప్పారు సార్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఉన్నాం కదా సార్ మేము. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంత దుర్మార్గమైన కేసుని 5 ఏళ్ళు సాగదీసి ఇప్పటికీ కూడా మాట్లాడుతుంటే, దాన్ని రాజకీయం అని మాట్లాడుతుంటే, రాజకీయం చేస్తున్నారని అభాగ్యురాలు మాట్లాడుతుంటే, ఈ రోజున ఆమె బాధితురాలు ఏంటి సార్? అసలు రాష్ట్రంలో ఏ చెల్లెల బాధితురాలు కాదు, ఏ అక్క బాధితురాలు కాదు, ఏ తమ్ముడు బాధితురాలు కాదు. అంగన్వాడీ టీచర్లు పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశావు నువ్వు. అమరావతి మహిళల్ని చదువుమనుల మీద, చదువుమనుల మీద చెయ్యేసి అరెస్ట్ చేశావు. దారుణం. ఎవరు బాధితులు కాదు. మేము ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి వాణ్ణి చంద్రబాబు నాయుడు మనుషులు మీకు తెలుసా లేదు? వెంకటకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, వెంకటకృష్ణ గారు, నాయుడు గారు 4 ఫోటోలు పెట్టి మధ్యన నా ఫోటో పెట్టి కొత్త బ్యాచ్, పసుపు బ్యాచ్, కొత్త బ్యాచ్ అని బాలకోట ఫోటో పెట్టారు. అరిచేతిలో తేనె వేసి నాకన్నా ఎంత కమ్మగా ఉంటుందంటే బాలకోట కమ్మోడు అన్నారు. మరి మేమే పడ్డాం. మంచిదేగా, కమ్మగా ఉండేది ఏదైనా కమ్మగానే ఉంటుంది. మరి ఏమైంది అన్నాడంటే కాదు వెంకటకృష్ణ, అది కమ్మగా ఉండేది కమ్మగానే ఉంటుంది. మరి ఆ కమ్మదనం అందరూ చూస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. అదే కదా. అందుకని రాష్ట్రం ఇదొక చాలా దారుణం సార్. వివేకానందరెడ్డి హత్య కేసు నేను 2010లో రాజశేఖర రెడ్డి గారి మీద పుస్తకం వేసి ఇదే వివేకానందరెడ్డి గారు నేను స్వయంగా కలిసి ఆ పుస్తకావిష్కరణకి. చాలా సౌమ్యుడు, వివాదరహితుడు, పులివెందుల్లో ప్రతి మనిషికి తెలిసిన వ్యక్తి. తప్పనిసరిగా ఎన్నికల్లో ఆయన హత్యా సంఘటన ప్రభావితం తప్పనిసరిగా చేపిస్తుంది. ఆ రోజున ప్రజలని నమ్మించి వంచన చేసి మీకు 2 ఏళ్ళు పరివై కాలం ఉంది, వారం రోజులు అరెస్ట్ చేయొచ్చు, మీరు ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. 1875 రోజులు సజ్జగా ఏమి వేసింది చెప్పు? వారం రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయదా? మరి 1875 రోజులు ఏమి వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఎందుకు విచారించలేదు అని చెప్పి అంటున్నాడు. అది అంతా 15-20 రోజులే. ఆ తర్వాత ప్రభుత్వం ఈయనది వచ్చింది, సిబిఐ వద్దని వెనక్కిపోయింది ఈయన. ఇప్పుడు ఆమె అదే అడుగుతుంది.
అయ్యాని ఈయన డేకింగ్ ఏంటంటున్నా. అదే ఆమె అడుగుతున్నది కూడా అదే. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ వద్దన్నావు, వీళ్ళందరిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు? ఆ కర్నూలు హాస్పిటల్ దగ్గర జరిగిన డ్రామా కూడా ఆమె క్వశ్చన్ చేస్తోంది. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రతిసారి ఇది ఒక సమస్య అయిపోయింది నాకు. ఇటువంటి డిబేట్లు పెట్టి ప్రతిసారి కేంద్రం ఆనబోయి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అంటారు, మీకేమో అది ఎక్కడో తగులుతుంది, మీరు దాన్ని కౌంటర్ చేయాలనుకుంటారు. నేను అట్లా కాదులే అని నేనేదో రక్షణ కవచంగా నేనుండబోతే నేనేదో మీకు బీజేపీ అంటే వెంకటకృష్ణకు ప్రేమ ఎక్కువ అని కొందరు, భయం ఎక్కువ అని కొందరు, వాళ్ళు ఇష్టం. ఏంది ఇది? అదేదో ఆ కేసు ఏదో స్పీడప్ చేస్తే అయిపోలా, ఆ కేసుతో పాటు ఇంకో 11 కేసులు ఉన్నాయి, అవి కూడా స్పీడప్ చేసి తొందరగా దుకాణం కట్టేస్తే అయిపోలా. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారాలు. ఇప్పుడు ప్యానల్లో ఉంటే అందరూ ఏదో విధంగా భారతీయ అంటే అందరూ కాదు, కొందరు ఒక ఇద్దరు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, దాంట్లో ఒకరు న్యాయవాదిగా ఉన్నారు, ఒకరు నాయకులుగా ఉన్నారు. ఈరోజు నాయకులే నో డౌట్. ఈరోజు ఈ బాబాయ్ హత్య కేసు ఎక్కడుందన్న? కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానాలలో ఉన్నటువంటి విషయం మీద దాని కేంద్ర ప్రభుత్వానికి లింక్ పెట్టి దాన్ని భారతీయ జనతా పార్టీకి లింక్ పెట్టడంలో ఎంతవరకు సమంజసమో వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ప్రజా కోర్టులో వీళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఇంకా 40-50 రోజులు ఉంది. పులివెందల్లో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజు సొంత బాబాయిని కూడా హత్య చేసిన వాళ్ళని ఇప్పటి వరకు తెర ముందు పెట్టలేదు, ప్రజల ముందు పెట్టలేదు అంటే దీంట్లో ఏదో మతలబు ఉంది. అక్కడ జరిగినటువంటి విషయం అంతా అక్కడ పులివెందులు ఉంటే బిడ్డలకంతా తెలుసు. తల్లి చెల్లి ఏడుస్తా అన్నారు. ఈరోజు పాపం సునీత గారు వారు బాధపడుతున్నారు. అందరినీ ఏడిపిస్తా, తల్లి చెల్లి గల్లీలో ఉంటే ఆడబిడ్డలను కూడా ఆంధ్రప్రదేశ్ ఏడిపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం సాధిస్తారు? ఆడబిడ్డల ఏడుపు మంచిది కాదు. అది ఒక శాపంగా వచ్చిందంటే ఎవ్వరు, ఏ దేవుడు, మీ దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. ఏ దేవుడు కాదు, మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కాబట్టి మీ ధోరణి మార్చుకోవాలి. ఇప్పుడు సజ్జల గారు విమర్శించారు. ఇది ఒక ప్రక్రియ అయిపోయింది. అధికార పార్టీ నాయకులకి ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో వాళ్ళు టార్గెట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే ఇంట్లో చాలా సెన్సిటివ్ ఉంటారు, మహిళలు ముఖ్యంగా చాలా సెన్సిటివ్ ఉంటారు. ఉదాహరణకి తిరుపతి నా మీద కూడా ఈ వయసు అధికార పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో, ప్రెస్ లో పెడితే నా బిడ్డ, నా వైఫ్ వీళ్ళందరూ బాధపడ్డారు. చెప్పాను నేను, రాజకీయాల్లో రాళ్ళు పడతాయి, పూలు పడతాయి, కాబట్టి మీరేమి బాధపడద్దండి. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే భయపడాలా, బాధపడాలా అంటే ఈయన ఎందుకు చెప్తుంటే, మానసికంగా ఇబ్బంది పెట్టి ఒక రాక్షస ఆనందం పొందాలని చెప్పి వైసీపీ నాయకులు భావిస్తారు. కానీ దానికి ఎవరు భయపడరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి పాల్గొన్న పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, అంటే దీనివల్ల ఎవరికి లబ్ధి పొందింది, పాత్రదారులు ఎవరు, దీనివల్ల ఎవరు సూత్రధారులు ఎక్కడ స్కెచ్ చేశారు, మొత్తం అందరికీ ఖచ్చితంగా రాబోరు. నాకు న్యాయస్థానాల మీద గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానంలో తప్పించుకునే ప్రసక్తి లేదు. అంతగా దాంతో పాటు ప్రజా కోర్టులో కూడా ప్రజలు కూడా, ఎందుకంటే రాక్షస పాలన వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి విషయంలో ఇప్పటికే అక్కడ అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తులు కూడా జరిగినటువంటి సంఘటన మీద, ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాణహాని ఉందని చెప్పి ఈ మధ్య నేను మీడియాలో కూడా చదవడం జరిగింది. ఎవరినే వదలరు వారు, తన లేదు మనా లేదు, వాళ్ళకి ఎంతసేపు అధికారమే, వాళ్ళకి చూపంతా అధికారం మీద ఉంటుంది. ఏదో పురాణాల్లో ఉంది, నీకు ఏది కనపడుతుందంటే అర్జునుడికి దీంట్లో చిలుక కనుగుడు కనపడుతుందని అంట. ఈయన అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా నువ్వు అర్జునుడు కాదు, నువ్వు ఉత్తర కుమారుడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఉత్తర కుమారుడు అస్త్రశస్త్రాలు వదిలి పారిపోయాడు, అలాంటి వ్యక్తి. కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఒక మంచి శుభవార్త వింటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ధర్మమే ఎప్పుడు గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఎవరు తప్పించుకునే అవకాశం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. దీంట్లో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం మంచిది కాదు. వాళ్ళకి ఏదైనా మనసులో నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఇది ఉంటే పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం.
భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు, దాని మీద మనం మాట్లాడుకుంటామే తప్ప ఇలాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీని మా నాయకుల్ని తీసుకుని నుంచి మాట్లాడడం మంచిది కాదు. పెద్దలు కాబట్టి వారు కూడా దయచేసి భవిష్యత్తు అలా మాట్లాడకుండా ఉండాల్సిందిగా మీరు ఎలా రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదులే కానీ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఉస్కో అంటే పరిగెడతాయి, ఆగండి అంటే ఆగిపోతూ ఉంటాయి. ఇవన్నీ తెలియంది కాదు సార్. ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అన్నవాళ్ళే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇవన్నీ అవునా ఇప్పుడు ఆ పరిధిలో లేదే. ఎట్లా అని మీరంటే అప్పుడు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. మీడియా మిత్రులు కూడా మాట్లాడారు. కాదన్నా, మనం ఒక మాట అనుకుందాము. ఈ దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ. ఓ రాష్ట్రంలో ఉండే సిఐడి అనేది సిబిఐతో పోల్చుకుంటే ఎంత? అలాంటిది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రచారంలో ఉండి నైట్ రెస్ట్ తీసుకుంటుంటే వెళ్ళి రాత్రి వేసుకొచ్చింది సిఐడి. రాత్రి వేసుకొచ్చింది సిఐడి. పోలీసులు కూడా ఏం ఆపలేదు కాదు, పోలీసులు దగ్గరుండి మరి తీసుకొచ్చారు కదా. అలాంటిది సిబిఐ ఒక నిందితుడిని ప్రశ్నించడానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళలేకపోయింది. ఇదే రాష్ట్ర పోలీసులే సిబిఐ లోపలికి వెళ్ళలేవరా? 2,000 మంది పోలీసులుండి. సిబిఐ గొప్పదా, సిఐడి గొప్పదా? అలాంటి సిచ్యువేషన్ సిబిఐ ఒక రకంగా తల వంచుకునే పరిస్థితి, సిగ్గుపడాల్సిన పరిస్థితి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆపరేట్ అయ్యే సంస్థ. కేంద్ర హోంశాఖకి తలవంపులు. అది అలా జరగకూడదు. మీరు ఎన్నైనా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తల వంచుకునే పని జరిగింది. దానికి బీజేపీ సమాధానం చెప్పాల్సిందే ఎప్పటికైనా. మీరు ఏమైనా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం వచ్చినా ఇక్కడ రాష్ట్ర పోలీసులు దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సిబిఐ వస్తే సపోర్ట్ చేయకపోవడం ఏంటండి? అన్న గతంలో చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ప్రతిదానికి అవకాశం చెప్పొద్దు సార్. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు సిబిఐ రావద్దు అని చెప్పలేదు. రావద్దని చెప్పే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ దేశంలో ఒక మాట వినండి అన్న, ఈ దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు అలాంటి జీవోలు తీసాయి. ఏంటవి అంటే, మీరు సిబిఐగా మా రాష్ట్రంలోకి ఏదైనా కేసు విషయంలో వచ్చేటప్పుడు మాకు సమాచారం ఇచ్చిరండి అనేది మాత్రమే ఉంటుంది తప్ప రావద్దనే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 100% అధికారం లేదు కదా కేంద్ర దర్యాప్తు. పూర్తిగా తప్పు మీరు చెప్పేది. సిబిఐ అధికారం లేకపోతే ఎలా వచ్చింది అసలు? మరి ఎందుకు వచ్చింది? మరి నేనే అదే చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంది అని చెప్తున్నా. డీటైన్ చేసే రైట్ ఉంది. అవును, నేను అది కూడా అదే హాస్పిటల్లో కనీసం వెళ్ళి అతన్ని మాట్లాడేది కూడా లేకుండా పోయింది. కర్నూలు ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? మీరు ఒకసారి పరిశీలించండి. మేము లా అండ్ ఆర్డర్ ని కాపాడలేము అని చెప్పి ఆయన అంత సీన్ లేదు సార్. కర్నూలులో లా అండ్ ఆర్డర్ కాపాడలేని వాడు రాష్ట్రం అంతా ఏం కాపాడతారు? వీళ్ళు ఏం కాపాడతారండి? ఆ రోజు స్టేట్మెంట్ అదే ఇచ్చారు. స్టేట్మెంట్ ఆయన ఇస్తే సిబిఐ ఊరుకుంటుందా? నేను చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం ఏమండి, నాకు అర్థం కాదండి. మన ఇద్దరం దాని మీద దృష్టి పెట్టాం కానీ సిబిఐ లాంటి సంస్థ ఈ దేశంలో ఒక భూభాగంలోకి వెళ్ళి ఒక నిందితుడిని ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ఆ భూభాగం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని అయినా సరే ప్రశ్నించాలి కదా. అలా చేయకుండా వాళ్ళు సహకరించలేదని గాలి వదిలేస్తారా? వెస్ట్ బెంగాల్ వీరప్పనో లేకపోతే చోటారాజనో లేకపోతే ఇంకొక హర్షత్ మెహతానో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా బడా నేరస్తుంటే వదిలేస్తారా? వెస్ట్ బెంగాల్ సాధిహాన్ని ఎన్ఫోర్స్మెంట్ కాదు, మీకు గిట్టని అర్బన్ నక్సలైట్ పేరుతో ఎవరన్నా ఉంటే వదిలేస్తారా? లేకపోతే వర్మరావు లాంటి ఉంటే వదిలేస్తారా? వెస్ట్ బెంగాల్లో మొన్న దాదాపు కొన్ని రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు గుండాలు అడ్డుకున్నారు. తిరుమల గుండాలు చెప్పండి. వెస్ట్ బెంగాల్ కూడా మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఇదే జీవో ఇచ్చింది. వద్దని ఇవ్వాల, సిబిఐ రావద్దని ఇవ్వాల. మీరు రావాలంటే రావద్దనే హక్కు లేదనా? రావద్దని హక్కు లేదు. రైట్. పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్తే వికే గారు. పట్టాభిరామ్ గారు, సునీతారెడ్డి గారు ఇవాళ ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్ చూసాం, చాలా
అంటే చాలా ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వరు, ఒకసారి రెండుసార్లు నాకు మాత్రమే ఇచ్చి ఉన్నారు. ప్రెస్ మీట్లు మాత్రం 4-5 ప్రెస్ మీట్లు పెట్టారు. అన్నిటికీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ ఆవిడ రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారో ఇంచుమించు అదే యాంగిల్ని ఆమె కూడా టచ్ చేశారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు, రాష్ట్రం ఇంకా నాశనం అయిపోతుంది, మా నాన్నను చంపిన అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి. దీని మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి? మోరోవర్ మీకు మీ పార్టీకి తర్వాత ఇంకా చాలా వ్యక్తులకి పార్టీలకి రఘురామకృష్ణరాజు గారికి మీడియా సంస్థలకి ఆమె థ్యాంక్స్ కూడా చెప్పారు, తన పోరాటానికి అండగా నిలుస్తున్నారని. సో ఈ స్టేట్మెంట్ మీద మీ పార్టీ స్పందన ఏంటి? మనతో ఒక్క నిమిషం, మనతో ఈ చర్చలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారిన దస్తగిరి గారు కూడా జాయిన్ అయ్యారు. వారు మాట్లాడతారు మీ తర్వాత. చెప్పండి పట్టాభి గారు ప్లీజ్. ఇవాళ ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో డాక్టర్ సునీత గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీటు, వారు మాట్లాడినటువంటి అనేక అంశాలన్నీ కూడా నేను పూర్తిగా విన్నాను. అంటే ఒక రకంగా 5 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక మహిళ దేనికోసం పోరాటం చేస్తా ఉందండి? తన తండ్రి హంతకులు ఎవరో తెలుసుకోవటానికి పోరాటం చేస్తా ఉన్నారు. తన తండ్రిని నిర్దాక్షిణ్యంగా అతి కిరాతకంగా చంపినటువంటి సందర్భంలో తన తండ్రిని చంపిన వారు ఎవరు అని ఆవిడ తెలుసుకోవటానికి పోరాడుతూ ఉన్నారు. ఎవరితో పోరాడుతూ ఉన్నారు? సొంత అన్నతో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సొంత అన్నతో పోరాడుతూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. ఇవాళ ఆవిడ అత్యంత బాధపడింది ఈ విషయంలోనే. నేను నా సొంత అన్నతో పోరాడాల్సి వచ్చిందని చెప్పి. అవును, ఇవాళ ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలు నిజంగా కూడా కొద్దిగా సిగ్గుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఇవాళ ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారండి? గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని పిటిషన్ వేసి ఏం జగన్మోహన్ రెడ్డి దానిని మళ్ళీ ఏ జగన్మోహన్ రెడ్డి గారు? పట్టాభి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల జగన్మోహన్ రెడ్డి గారండి. సారీ 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 ఇది సీరియస్ టాపిక్ అండి. ఇందులో ఫన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కాదులే, మొన్న పవన్ కళ్యాణ్ గారు 4వ పిల్లం నువ్వేనా జగన్ అన్నాడు కదా, అందుకని కాదు. ఐఎమ్ సారీ అండి. నేను 2 రోజులుగా ఈ సోషల్ మీడియా అంతా నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. వీకే గారు నన్ను నిజంగా కన్ఫ్యూజ్ చేసేసారు. ఐఎమ్ వెరీ సారీ. మన ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు అండి, ఐఎమ్ సారీ అండి. సో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేసి మర్డర్ జరగగానే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేనికి వెనక్కి తీసుకున్నాడు అని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నారు. అవును, దానికి సమాధానం చెప్పగలరా? ఎప్పుడు వెనక్కి తీసుకున్నాడు సిబిఐ ఎంక్వైరీ వద్దని? ఎప్పుడైతే డాక్టర్ సునీత గారు వాళ్ళ అన్న చుట్టూ తిరిగి తిరిగి అన్నా నువ్వు ముఖ్యమంత్రి అయితే సిబిఐ ఎంక్వైరీ వేయించుతా అన్నావు కదా, నువ్వెందుకు వేయించట్లేదు అని 6 నెలలు జూన్ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ డిసెంబర్ 2019 వరకు వెయిట్ చేసి జనవరి 20వ తేదీ తర్వాత ఆవిడ ఇంకా వాళ్ళ అన్నయ్య స్పందించకపోయేసరికి, ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి ఆవిడంతటికి ఆవిడ కోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని. కానీ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి సునీత గారు పిటిషన్ వేసిన 2 వారాలకి అసలు సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి వెనక్కి తీసుకున్నాడు. దానికి జవాబు చెప్పగలదా? ఇవాళ ఇందాక తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదో చిలక పలుకులు పలికించారంట డాక్టర్ సునీత గారితో. ఇవాళ నేను ఆ జీతగాడిని కూడా అడుగుతా ఉన్నా,
ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్తే అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడిషనల్ డీజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మార్చాడా జగన్మోహన్ రెడ్డి? 3 సార్లు సిట్ అధికారులని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మార్చాడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా? ఏం మాట్లాడుతూ ఉన్నారా మీరు? ఇవాళ ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక అన్నగా ఇవాళ సొంత చిన్నాన్న అత్యంత కిరాతకంగా చంపబడితే దాని గురించి పోరాడుతున్నటువంటి ఆయన కుమార్తె ఇవాళ ఆవిడ ఆవేదనతో అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సునీత గారు అన్నయ్య సిబిఐ ఎంక్వైరీ అన్నావు వేయించన్నయ్య అంటే వేయకపోతే ఆవిడ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఈవిడ గారు ఆయన ఇంటికి వెళ్ళారంట. సునీత గారి ఇంటికి వెళితే ఏంటి సిబిఐ ఎంక్వైరీ కావాలా నీకు? ఏమవుద్ది తొక్క 11 ఉన్నాయి నా మీద కేసులు, ఇప్పుడు 12 అవుద్ది, 12వ కేసు అవుద్దని అన్నాడంట. నిజంగా అసలు మనిషేనా అండి? ఒక ఆడబిడ్డతో మాట్లాడేటటువంటి తీరు అదేనా? 11 కేసులు ఉన్నాయి, 10 ఏళ్లగా బెయిల్ మీద తిరుగుతా ఉన్నా సిగ్గు లేకుండా నేను. 11 మెడల్స్ వచ్చినాయి, 12వ మెడల్ వస్తుంది అన్నట్టుకుంది. అదే 11 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 12వ మెడల్ వేస్తారు నాకు మెడలో అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా బెయిల్ పైన తిరుగుతున్నటువంటి బెయిల్ పక్షి ఒక ఆడబిడ్డతో మాట్లాడేటటువంటి తీరు అదేనా అండి? ఇవాళ ఆవిడ ఎంత ఆవేదన చెందారు వీకే గారు. ఇవాళ ఈ దుర్మార్గుడు తెల్లవారుజామున 5ంటికే అజయ్ కల్లాం రెడ్డికి చెప్తాడు మా చిన్నాన్న చచ్చిపోయాడు మేము చంపేశామని చెప్పి. నిజం కాదా అది? అవినాష్ రెడ్డి నీకు ఫోన్లు చేయలేదా? నీతో చాటింగ్లు చేయలేదా? ఇవాళ ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి పాపం 14వ తేదీ రాత్రంతా 15వ తేదీ తెల్లవారులో మొత్తం పాపం నిద్రపోకుండా మెలుకునే ఉన్నాడు. అంటే నివసానికి తాడేపల్లి కొంపకి చెప్పాలి కదా. ఇప్పుడే గొడ్డలు పట్టుకుని లోపలికి వెళ్ళారు, గొడ్డలు పట్టుకుని ఒక పోటు వేశారు, 2వ పోటు వేశారు, బయటకు వచ్చారు. మీ భారతిరెడ్డి గారు వాళ్ళ నాన్న ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్కి వెళ్ళి చేతులు కడుక్కున్నారు. ఇవన్నీ నివసం చాటింగ్ ఇదిగోండి. మొత్తం లిస్ట్ రిలీజ్ చేశారు డాక్టర్ సునీత గారు. రాత్రంతా పడుకోకుండా ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి గారు ఉన్నారు వాళ్ళ ప్యానెల్లో, ఆయనకు తెలుసు నిజాలన్నీ కూడా. ఇవాళ అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడండి రాత్రి మొత్తం? ఇవాళ సునీల్ యాదవ్ ఎవరింటికి వెళ్ళాడు? ఇవాళ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రుజువు చేసింది. 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకి సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. దేనికి ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్? ఏం అవసరం అండి? తెల్లవారుజామున 4ంటికే భారతి తాడేపల్లి కొంపకి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు చెప్పిన పని నేను చేసేసా అన్నయ్య అంటే నేను అంటున్నది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి ఈ క్రోనాలజీ హత్య జరిగిన తీరు మీద కానీ లేకపోతే దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వీళ్ళు వేసిన ఎత్తుగడలు కానీ లేకపోతే రకరకాల కట్టుకథలు కానీ ఇటువంటి ఎన్నో చర్చించాం. వాళ్ళు ఎన్నో రాసుకుంటూ వచ్చారు, మనం ఎన్నో వాటి మీద చర్చ పెడుతూ వచ్చాం. అవన్నీ వాళ్ళు రాసినవన్నీ తప్పని నిరూపితమైంది, జనానికి అర్థమైంది, కోర్టుల్లోనూ అర్థమవుతోంది, విచారణలోనూ తేటతెల్లమవుతున్నాయి. అయినా ఇంకేమో ఎప్పటికప్పుడు అల్లుకుంటూ వస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సునీతారెడ్డి గారు ప్రజలకి ఓపెన్ ఇది రిక్వెస్ట్ పెట్టుకున్నారు. నేను పోరాడుకుంటున్నాను, నా న్యాయ పోరాటం చేస్తున్నాను, కానీ నా శక్తి సరిపోవడం లేదు, నాకు మీ అందరి మద్దతు కావాలి. మా నాన్నని చంపేశారు, ఎన్నికల ముందేమో ఎవరో చంపారని అంటే మేము నమ్మాము, ఇంట్లో వాళ్ళు చంపుతారని ఊహిస్తామా ఏంటి? కానీ తర్వాత విషయాలు అర్థమైనాయి, వెంటనే కొద్ది రోజులకి అర్థమైనాయి మాకు. చివరికి మేమే బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరి మద్దతు నాకు కావాలి, మీరు ఈ పార్టీకి ఓటేయొద్దు, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అరాచకాలు దారుణాలు జరుగుతాయి అని ఓపెన్ అప్పీల్ పీపుల్ కి, తనకు మద్దతు ఇవ్వని రిక్వెస్ట్ తో పాటు ఈ పార్టీని అధికారంలోకి రానివ్వద్దని ఓపెన్ అప్పీల్ చేస్తున్నారు ఆమె. ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. సో వీటితో పాటు దస్తగిరి గారు కూడా ఇటీవల
కొన్ని కీలకమైన అంశాలు కూడా వెల్లడించారు. సునీత గారి ప్రెస్ మీట్ మీద దస్తగిరి రియాక్షన్ ఎలా ఉంటుంది, తను ఎలాంటి సమాధానం చెప్తారు సునీత గారి. దస్తగిరి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే సార్, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ తమరికి అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఇంత మంచిగా ఇంత మర్యాదగా మాట్లాడే దస్తగిరి అంత దారుణమైన హత్య ఎలా చేశాడు నాకు అర్థమే కాదు. ఒక్కొక్కసారి టైం బాగలేక జరిగిందా? అంతే కదా సార్? అంతేనా? అంతే సార్. సరే, మొత్తానికి మీరు అప్రూవర్గా మారిపోయి మళ్ళీ మంచి వాళ్ళలో కలుద్దాం అనుకున్నారు కాబట్టి అది కొంత సంతోషించదగ్గ విషయం. చాలా మందికి జైల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నా కూడా మార్పు రాదు. అలాంటిది మీరు జైలుకి వెళ్లకుండానే మీలో పరివర్తన వచ్చింది, సంతోషించాల్సిన విషయం. దాని తగ్గట్టు ఇప్పుడు జైలుకు వెళ్ళినందుకు కదా సార్, జైలుకు పంపినందుకు. ఏమండి? జైలుకు వెళ్ళినందుకు కాదు సార్, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినందుకు జ్ఞానోదయం అయింది సార్. ఓకే ఓకే, ఏదో రకంగా మొత్తం మీద అయితే జరిగిన దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కదా. ఎనీవే, ఇవాళ సునీత రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసి ఉంటారు కదా మీరు. మీకు ఏమనిపించింది? ఆవిడ ఆవేదన చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? అంటే సార్, ఇప్పుడు సునీతమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టానని విన్నా సార్. అయితే దానికి క్లారిటీగా నేను చూడలేదు సార్. అయితే దాంట్లో కొన్ని పాయింట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు, అంటే మాట్లాడిన విధానము, అంటే బయటికి రాముడు లోపలికి రావణాసుడు టైప్ లో ఉంటాడు సార్. రావణాసురుడు చాలా మంచోడండి. సరే సార్, ప్రస్తుతానికి అయితే చెడ్డోడే కదా సార్. ఓకే, అంటే బయట ఒక రకము, లోపల ఒక రకము. అంటే ఇన్ జగన్ వేరు సార్, అవుట్ జగన్ వేరు సార్. ఓకే, అందుకు ఆ మేడం పడిన కష్టాలు, కన్నీళ్లు అన్ని కూడా ఆ మేడం ఆవేదనతో వ్యక్తం చేసే పరిస్థితి. ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు పొద్దున ప్రెస్ మీట్ జరిగింది, సాయంత్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో రిప్లై ఇచ్చినారు. అవును, అంటే ఆయన రిప్లై ఇచ్చిన సంతోషమే సార్. కానీ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా సార్. అంటే మొన్న జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను సార్, దానికి ఎందుకు రియాక్ట్ గారు అంటే నా స్థాయి చిన్నదా లేకుంటే వాళ్ళ స్థాయి పెద్దదా అనేది పక్కన పెడితే, అంటే అతను చెప్పిన క్వశ్చన్ కు, అతను అడిగిన క్వశ్చన్ కు నేను సమాధానం చెప్పాలి అని ఉన్నాడు, లేకుంటే సమాధానం చెప్పక చేత కావలేదో అర్థం కాలేదు సార్. ఏంటా క్వశ్చన్? ఇప్పుడు అడగండి మళ్ళీ. అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, నేను అప్రూవర్ గా మారింది వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే కదా సార్? అవును, ఫామ్ అయిన తర్వాత నేను అప్రూవ్ గా మారితే, ఒకవేళ నేను చెప్పింది అవాస్తవం అయితే అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి దస్తగిరి చెప్పేటన్ని అవాస్తవాలు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అతనితో ఎవరో చేయించినారు, మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, దీని మీద మేము కోర్టుకైనా వెళ్తాము, పోరాడతామని వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ రిలీజ్ చేయలేదు, దాని తర్వాత వాళ్ళు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కలేదు? అవును, దీనికి ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాలి సార్, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తాడేపల్లిగూడెం నుంచి బయటికి రాలేని పరిస్థితి, రామకృష్ణారెడ్డి గారు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా, నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇది నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను సార్, వైసీపీ గవర్నమెంట్ కు పక్కాగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అతనే కాదు, ఎవరైనా కూడా కార్యకర్త కానుంచి పై స్థాయి లీడర్ జగన్మోహన్ రెడ్డి వరకు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరేందంటే, ఓకే, మీరు అడిగిన ప్రశ్న ఇంత ముందు వాటిని నేను మళ్ళీ ఒకసారి ప్రజల దృష్టికి వెళ్ళాలని మళ్ళీ అడిగించాను, మీరు మళ్ళీ అడిగారు, చూద్దాం రెస్పాండ్ అవుతారో లేదో చూద్దాము. ఇప్పుడు మీరేందంటే, ఇప్పుడు మీ వాల్యూ 20 కోట్ల ఇంకా పెరిగి ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో, ఇంకా పెరిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అడ్వాన్సేనా
అడ్వాన్స్ మాత్రమే సార్. 20 కోట్లు అనేది ఒక చిన్నదే కదా సార్. మీ భార్య గారు కూడా మా ఇంటర్వ్యూలో చెప్పినారు 20 కోట్లు అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు, బయటకు వచ్చినాక ఇంకో 20, 30, 40 ఎంత ఇస్తా ఉన్నారు సార్ అని ఆమె కూడా చాలా బాగా మాట్లాడారు ఆమె. ఇది ఇప్పుడు మీరేందంటే మీరు శ్రవణ్ కుమార్ గారి పార్టీలో చేరారు, మీరు పులివెందుల్లో పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు కదా, అది కూడా కొంత ఇబ్బందికరమే. డెఫినెట్ గా మీ రేటు డబల్ అయి ఉంటుంది. ఇప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు కొనాలనుకుంటున్నారు వాళ్ళు? సార్ ఎందుకు కొనాలనుకుంటారంటే సార్, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి మా చేత హత్య చేయించి జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన తర్వాత అది ఎలాగైతే సానుకూలంగా అంటే రాజకీయంగా ప్రజలను అమాయకులను చేసి మోసం చేసేదానికి అంటే వాళ్ళని నమ్మించి, అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి అయితే ఉంది ప్రజలలో, దీన్ని కూడా తోడు చేసుకొని ఆయన అప్పట్లో ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది సార్. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అప్రూవర్ గా ఇదే వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను అప్రూవర్ గా మారిన తర్వాత అంటే ఇప్పుడు వాంటెడ్ కదా సార్ నేను, అంటే వాళ్ళకి చెప్పాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో వీళ్ళ పాత్ర లేదు, నన్ను సిబిఐ రామ్ సింగ్ గారు కొట్టి అవాస్తవాలు చెప్పించినాడు, ఈ విధంగా చెప్తే వాళ్లకు ప్రజలలో మళ్ళా రీబార్న్ అంటే మళ్ళా పుట్టినట్టు అవుతుంది సార్. మళ్ళా కొత్తగా ప్రారంభించి అంటే దస్తగిరి చెప్పినది అవాస్తవము, దస్తగిరి చెప్తున్నాడు కదా ఇప్పుడు లేనిపోని అన్ని మా మీద ఇంతకుముందు బుడత తల్లినారు, దానికి పలానా పార్టీ అని చెప్పాను సార్, వాళ్ళు వీళ్ళు కారణము పూర్తి స్థాయిలో. ఇప్పుడు దస్తగిరి అనే అతను ఈ విధంగా చెబితేనే వాళ్ళకి పని జరిగే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. అంటే వాళ్ళు కూడా ఈ సింపతీలు లేకపోతే వాళ్ళ వారసత్వాలు వీటిని నమ్ముకునే అవకాశం లేదు, వాళ్ళు కూడా వదిలేసుకుంటున్నట్టున్నారు. ఇవాళ సాక్షి టీవీ చూసే ఉంటారు అందరూ, ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ. సాక్షి టీవీ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆ కలర్స్, లుక్ అండ్ ఫీల్ అన్ని మార్చారు. సాక్షి లోగో కూడా మార్చి రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు వేపేశారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు వేపేశారు. వాళ్ళకి చిన్న విషయాలే అవన్నీ, ఎవరి బొమ్మనే లేపేస్తారు, వాళ్ళ బొమ్మ నిలబడేదానికి ఎవరి బొమ్మనైనా లేపేస్తారు సార్. మనుషుల్లో లేపేస్తుంటే దిక్కులేదు, బొమ్మలు ఎంత అంటావా? బాగా చెప్పారు. రైట్, మనం ఇంకొకసారి శ్రవణ్ కుమార్ గారు సునీతారెడ్డి గారు మాట్లాడిన రెండవ బయట ఇందాక అనుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 11 కేసుల లాగా ఇది 12వ కేసు అవుతుందేమో. ఎందుకంటే ఆయన అన్నాడు ఏమవుతుంది, పటాబి గారు అన్నారు కదా ఏమవుద్ది 11 ఉన్నాయి 12వ అవుతుంది ఏమవుతుంది అని అన్నాడని. అదే భయాన్ని ఆమె స్టిల్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫోబియాలో ఉన్నట్టుంది ఆమె. ఇది ఏమైపోతుందో ఈ కేసు, నేను ఇంత ఫైట్ చేస్తున్నాను, చివరికి ఆయన అన్నట్టే అవుతుందా ఏమి అని. అది కూడా ఒకసారి విందామా? అది విన్న తర్వాత దాని మీద మీ రియాక్షన్ తీసుకుంటాను. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అనేటప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా అని. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని ఒక అప్రూవర్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా 11 కేసులు బట్టి ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో, అట్లా ఇది కూడా అవుతుంది. అది ఆమె వర్రీ ఏంటంటే శ్రవణ్ గారు 12 ఏళ్ల నుంచి ట్రయల్ కూడా మొదలవ్వలేదు ఆ కేసులు, ఇది కూడా అట్లా అయిపోద్దేమో కాబట్టి దీని మీద ఫైట్ చేస్తున్నాను నేను, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని. సో ఆమె చాలా డీప్ గానే మాట్లాడారు కదా ఇవాళ. పైగా దస్తగిరి గారి కేసు కూడా మీరు వాదించారు కదా, వీటన్నిటి అనుభవాలను మేళవించి చెప్పండి మీ అబ్జర్వేషన్.
చాలా డీప్ గా మాట్లాడారు, ఆవేదనతో మాట్లాడారు, లాజికల్ గా మాట్లాడారు, Yeah. వాస్తవాలు మాట్లాడారు. దీంట్లో ఆవిడ తలా తోక లేదంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఏదో సరే మాట్లాడే వాళ్ళకి తలా తోక ఉందో లేదో వాళ్ళే చూసుకోవాలి. తలా తోక లేకుండా మాట్లాడుతుంది వాళ్ళు. ఈ కన్ను నాదే ఆ కన్ను నాదే అని అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ కన్ను నాదే ఆ కన్ను నాదే అంటే ఒక కన్ను ఇంకొక కన్నుని పొడిస్తే నువ్వు ప్రొటెక్ట్ చేయవా? వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తావా? వాళ్ళని లా పరంగా వాళ్ళని శిక్ష పడేటట్లు చేయరా? అంటే ఇంకొక కన్ను పొడుస్తుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని చంపుకుంటే ప్రొటెక్ట్ చేస్తారా? అసలు సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా ఎందుకు చేసుకున్నారు? సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా చేసుకోవటం వెనుక మర్మం ఏంటి? ఏదైనా రాష్ట్ర ప్రజలకు చెప్పే అవకాశం ఉందా? ఇంకొక మాట మర్చిపోయారు మీరు. రేపొద్దున అవినాష్ రెడ్డి మీద మీరు కేసు పెడితే ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోతాడు, ఏమవుతుంది అని అన్నారంట. అవునవును. దట్ ఆల్సో ఈరోజు సునీత రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే రైట్ ఆర్ రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారన్నది నిర్విధామం, అందులో డౌట్ లేదు. అయితే సునీత రెడ్డి గారి అప్రహెన్షన్ ఏంటి అంటే నిజంగా 11 కేసులు ఉన్నాయి. 2011లో పెట్టిన ఛార్జ్షీట్ 2024 వరకు కనీసం ఒక్క సాక్షి బోనెక్కలేదు. నాకు తెలిసి సాక్షులు సగం మంది చచ్చిపోయారు. నాకు తెలిసి ఇంకా ఈ కేసులు బోనెక్కేటప్పటికి సాక్షులు ఇంకొక 1 year 2 years పట్టొచ్చేమో. బట్ ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024లో బీజేపీ వస్తే ఇంకో 5 సంవత్సరాలు కూడా ఎక్కే అవకాశం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఈ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2029. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు ఏమైపోతుందో కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుందేమో ఆవిడ అప్రహెన్షన్. నేను ఐఎమ్ వెరీ షూర్ ఖచ్చితంగా దీని కోల్డ్ బాక్స్లోకి వెళ్లకుండా మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళం ప్రతిపక్షాలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని కాదండి, ఎవరో నేనో మీరో లేకపోతే అక్కడ కూర్చున్న తెలుగుదేశం పట్టాభి గారో లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు అనుకుంటేనో లేకపోతే దస్తగిరి అనుకుంటేనే దిగిపోతాడా జగన్మోహన్ రెడ్డి? కాదండి, ప్రజలు ఫీల్ అవ్వాలి. దీంట్లో వాస్తవం ఉందా లేదా ప్రజలు ఫీల్ అవ్వాలి. ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో ఏ మాత్రమైనా డిస్కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉందా? అరే ఒక బాబాయిని చంపినటువంటి వ్యక్తిని నువ్వు ప్రొటెక్ట్ చేసి 100 మంది పోలీసులను పెట్టి రక్షించి నువ్వు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఆ వ్యక్తిని బయట పెట్టావు అంటే వాట్ ఇస్ ఇట్ ఇండికేట్స్? ఈ కేసు నువ్వు రేపొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎందుకు ముందుకెళ్తుంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసు? ఎందుకు సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళనీయకుండా సిబిఐ ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి కిడ్నాపులు చేశారు? సిబిఐ ఆఫీసర్లు కిడ్నాప్ చేసిన నోరెత్తని కేంద్ర ప్రభుత్వం ఒకటి మన దురదృష్టం. సిబిఐ ఆఫీసర్లు ఇక్కడ పని చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టే కదా దిస్ కేస్ హాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ. వాట్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ ఈజ్ ఇట్? ఒక సిబిఐ ఆఫీసు ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఈ దేశంలో ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేకపోవడానికి కారణం ఎవరు? వెంకటకృష్ణ గారు మీరా, నేనా, తెలుగుదేశం పార్టీయా? నో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబట్టి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరలా రీఎలెక్ట్ అయితే ముఖ్యమంత్రిగా నాకు తెలిసి ఈ కేసు కంప్లీట్ గా కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి దస్తగిరి ఉంటాడో లేదో నాకు తెలియదు. దీని మీద ప్యానల్లో మెంబర్లుగా మాట్లాడడానికి మేము కూడా ఉంటాం లేదో ఐ డోంట్ నో. దట్ ఈస్ వాట్ ఆర్ క్రేవింగ్. సునీత రెడ్డి గారి క్రేవింగ్ అంతా అదే. న్యాయం జరగాలి. ఆవిడ ఎవరిని శిక్ష వేసి మరణ శిక్ష ఏమంటంలా. హూ ఆర్ ది కల్ప్రిట్స్? దే షుడ్ బి పనిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. అరే 5 సంవత్సరాలు అయితే కనీసం ఈ రోజు విచారణ జరగకపోతే, ఒక వ్యక్తి ఇంతవరకు ఛార్జ్షీట్ లో నిందితుడా కాదో తెలియకపోతే, ఇంతవరకు దాని మీద నిర్ణయం జరగకపోతే, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తే, రేపొద్దున అలాంటి ముఖ్యమంత్రి వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ అధికారం ప్రజలను మభ్యపెట్టి అధికారం వస్తే నాకు న్యాయం ఎలా జరుగుతుందని అడిగారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు, నాకు, ప్రతిపక్షాలకి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులకి, రాష్ట్ర ప్రజలకు ఉంటుంది కదా. ఎందుకంటే ఆవిడ ఒక తల్లి ఒక కూతురుగా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. దానికి మీరు నిలబడాలి, నేను నిలబడాలి. మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, మనం మాట్లాడితే మీరు ఇంకొక రాజకీయ పార్టీ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దస్తగిరి మీద ఎందుకు అంత కోపం వాళ్ళకి? దస్తగిరి ఇచ్చినటువంటి 164 కన్ఫెషన్ స్టేట్మెంట్ రేపొద్దున ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మరలా దస్తగిరి కనుక 164 స్టేట్మెంట్ ఇదే జడ్జి గారి దగ్గర చెబితే బ్రహ్మాది దేవులు కూడా వాళ్ళని రక్షించలేరు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మళ్ళీ రేపొద్దున ట్రయల్లో కనుక జడ్జి గారి ముందు దస్తగిరి చెప్పగలిగితే, దస్తగిరి మళ్ళీ అదే స్టేట్మెంట్ చెబితే, ఇప్పుడున్నటువంటి సర్కమస్టెన్స్ ఎవిడెన్స్ తోటి, చాటింగ్ చేసిన మెసేజ్ల తోటి, it is equal to, it is more than powerful than ఫైనలే
నో ఇక్కడ లీగల్ ఇష్యూ ఒకటి ఉంది వికే గారు, లీగల్ ఇష్యూ ఒకటి ఉంది. 164 స్టేట్మెంట్ జడ్జి గారి దగ్గర ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, కింద మెజిస్ట్రేట్ పులివెందుల మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, రేపొద్దున జిల్లా జడ్జి గారు ఏసీబీ జడ్జి గారు ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా దస్తగిరి అదే స్టేట్మెంట్ చెప్పాలి. మళ్ళీ స్టేట్మెంట్ చెబితే దానికి 100% వ్యాలిడిటీ వస్తుంది. దాన్ని కాంట్రడిక్టరీగా ఏదైనా స్టేట్మెంట్ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇది సబ్జెక్టు ఎవిడెన్షియల్ వాల్యూ, ఏ పరిస్థితుల్లో చెప్పాడు మళ్ళీ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది కోర్టు. సో ఇది ఒక విధంగా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కనుక దస్తగిరి ఇప్పించగలిగితే వాళ్ళు మబ్బి పెట్టో భయపెట్టో, ఎందుకు పాప అన్యాయంగా 125 రోజులు లోపల ఉన్నాడు, భార్య పిల్లల్ని చంపేస్తారేమో అని ఇప్పటికి అప్రహెంచబడుతున్నాడు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నాడు? అరే ఒక వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి నేరాన్ని అంగీకరించి అయ్యా సాక్ష్యం చెప్తానంటే బతకనిపోతే ఎట్లా, సాక్ష్యం చెప్తానంటే ఆ వ్యక్తిని కూడా ఎలిమినేట్ చేస్తానంటే ఎట్లా? అంటే మళ్ళీ ఒక మొద్దు సీన్ లాగా ఒక వ్యక్తి తప్పు చేశాడు, అప్రూవర్గా మారాడు, తప్పు తెలుసుకున్నప్పుడు దేవుడితో సమానమని మన 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 సద్ద మన 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 గ్రంథాలే చెప్తున్నాయి. తప్పు తెలుసుకున్నాడు, శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు, చేసిన తప్పుని పశ్చాత్తాపంతో జడ్జి గారు ముందు చెప్పాడు, లెట్ ఇట్ కంటిన్యూ. రేపొద్దున నువ్వు నిజంగా తప్పు చేయలేదనుకుంటే రేపొద్దున న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి కదా. దానికి అమాయకుడైనటువంటి ఒక ముస్లిం యువకుడిని ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తిని టార్గెట్ చేయటం ఏంటి? సో ఇది ఓవరాల్గా ఇంతమంది మార్బలం ఎందుకు వచ్చింది అంటే వికే గారు, ముఖ్యమంత్రి పదవి ఉన్నటువంటి అహంభావం, ఒక ఎంపీగా ఉన్నటువంటి అహంభావం, దీన్ని పక్కన పెట్టగలిగినటువంటి ఒకే ఒక అవకాశం ఉంది ప్రజలకు మాత్రమే. ఈ ప్రజలను అందుకనే ప్రజలను మాత్రమే అడుగుతున్న కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, సిబిఐ ఏం చేయలేదు, ఈ రాష్ట్ర పోలీసులు ఏం చేయలేరు, న్యాయస్థానాలు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు గ్రాంట్ అయింది బెయిల్ అవినాష్ రెడ్డికి? A1 నుంచి A8 వరకు ఏమో అందరు లోపల ఉంటారంట, ఈ ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే న్యాయం A1కి ఒకటను, A7కి ఒకటి, A8కి ఒకటి ఉంటుందా? ఒక్క నిమిషం కూడా లోపలికి వెళ్ళరా, ఒక్క నిమిషం కూడా అరెస్ట్ కారా? ఎందుకు బయట ఉన్నాడు? భారతీయ జనతా పార్టీకి తెలియాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి, లేకపోతే అద్భుతంగా వాదించినటువంటి న్యాయవాదులు లాంటి మాలాంటి న్యాయవాదులకు తెలియాలి. దీనికి సిబిఐ తప్పు నేను అనటం, సిబిఐకి వస్తున్నటువంటి బెయిల్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఎందుకు చెప్తానంటే కేంద్ర హైకోర్టు బెయిల్ ఇస్తే హైకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీం కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కూడా వేయని సిబిఐ ఉంది కాబట్టి అడుగుతున్నా నేను. సిబిఐ కనీసం కౌంటర్ వేయని విధానం గురించి అడుగుతున్నా. సిబిఐ కనీసం ఆ అవినాష్ రెడ్డి తప్పు చేశాడని చెప్పకుండా అడుగుతున్నా. ఒక్కసారి ప్రేమలేఖలు ఇచ్చినట్టు 1కి 10 సార్లు సాక్షిగా విచారిస్తుంది కాబట్టి అడుగుతున్నా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సిద్ధాంతాల గురించి కాబట్టి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పొత్తుల బిడ్డలాగా కాపాడుతుంది కాబట్టి అడుగుతున్నా. నాకేం భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు, మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద అత్యున్నతమైన గౌరవం ఉంది. కానీ జరిగినటువంటి విధానాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు మీరు బుకాయిస్తే కుదరదు. మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పొత్తుల బిడ్డలాగా కాపాడుతుంది. కోర్టు న్యాయ పరిధిలో ప్రజర్స్ కాదన్నా ఇక్కడ అంశం. నేను ఒక మాట, భానుప్రకాష్ రెడ్డి గారు, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, మీరు బుకాయించొద్దు. నేను ఒకటే మాట అడుగుతున్నా, అవినాష్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు నన్ను చెప్పనివ్వండి. భానుకు చెప్పడంలో నేను భారతీయ జనతా పార్టీ ఒక సిబిఐ కాపాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నేను అడుగుతుంది ఒకటే, ఎవరిని కాపాడాల్సిన అవసరం కానీ అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు అన్నా. నేను భారతీయ జనతా పార్టీని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది సిబిఐ. ఇట్ ఇస్ అన్ అటానమస్ బాడీ. ఒక కేసులో హై ప్రొఫైల్ కేసు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సందేశాలకో లేకపోతే ఆధారాలు వచ్చేటువంటి వాటికి అనుకూలంగా సిబిఐ పనిచేస్తుంది. సిబిఐ కనీసం అవినాష్ రెడ్డి నిందితుడండి, అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వికే గారు, నేను ఒక మాటలు చెప్పి ముగిస్తా, ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే మీరు కౌంటర్ వేస్తారా వేయరు? క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ మీద సునీతా రెడ్డి గారు వేసినటువంటి దాని మీద కౌంటర్ వేస్తారా వేరంటే చివరి నిమిషంలో కౌంటర్, లాస్ట్ మినిట్ లో కౌంటర్ వేసినటువంటి సిబిఐ ఏ రేపొద్దున న్యాయం చేస్తుందండి?
ఏం న్యాయం చేస్తుంది చెప్పండి. అంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ మీరు కౌంటర్ అయ్యారా? అసలు బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాల్సింది ఎవరు? సిబిఐ. ముట్టుకాయలు చేయించుకోవాల్సింది ఎవరు? సిబిఐ. ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయకుండా ఒక అతను, ఇందాక మీరు ఒక్క మాట చెప్తా, ఒక అతను సిబిఐ ఇన్వెస్టిగేషన్కి రానంటే హెలికాప్టర్లో ఎత్తుకొని వచ్చి తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న కేసులో సంవత్సరం నుంచి సుసైడ్ అని నిన్నటికి సంవత్సరం అవుతుంది. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ లో ఏదో ఆయన పాత్ర ఉందని చెప్పి 1 year నుంచి లోపల పెట్టినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రోజు ప్రేమ లేఖల్లాగా ఇచ్చినటువంటి వస్తారా రారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి రోజు అరెస్ట్ చేయకుండా మాట్లాడుతున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈ రోజున అవినాష్ రెడ్డికి విషయంలో మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు సవతితల ప్రేమ చూపిస్తే ప్రజలకు అర్థం కాదా సార్? ప్రజలకు అర్థం కాదు. అసలు మీ పాత్ర ఏంటి? సిబిఐని నిష్పక్షపాతంగా విచారణ చేయమనండి. మీరు దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఆయనకు నోటీస్ ఇవ్వటం అంట, సాక్షిగా విచారణకు రమ్మని జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీకి రావటం అంట, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని కలవటం అంట, వాళ్ళు మళ్ళీ తెల్లవారి నోటీస్ విత్డ్రా చేసుకోవటం అంట. వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇస్ గోయింగ్ ఆన్? మాటలు వెనక్కి తీసుకోండి. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత నోటీస్ ఏంటంటే వెనక్కి తీసుకునేది ఏంటి? వెనక్కి తీసుకునేది మీ మాటలు వెనక్కి తీసుకోండి. This is the central government. మీ మాటలు వెనక్కి తీసుకోండి. Central government is behind this screen. I will not at all recall my words. Absolutely తీసుకున్న ప్రసక్తి లేదు. తెలుసా ఎందుకు అబద్ధాలు చెప్తారు? టీవీ ముందు చెప్తారు. డిబేట్ ఎందుకు అబద్ధాలు చెప్తారు? రాడు ప్రకాష్ రెడ్డి గారు మాటలు వెనక్కి తీసుకోండి. కోర్టులో లేవు. ఎటువంటి సంబంధం లేదు. నేను చేస్తున్నా. ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్తున్నా. నేను డిఫెండ్ చేస్తున్నా. మాకు సంబంధం లేదు. ఓకే, మీకు సంబంధం లేదా ఉందా అనేది పక్కన పెడితే భానుప్రకాష్ రెడ్డి గారు, ఉందనే వాళ్ళు బలమైన వర్షన వినిపిస్తా ఉన్నారు, లేదనే వాళ్ళు వాళ్ళకేం సంబంధం అనేవాళ్ళు ఉన్నారు. ఇవాళ సునీతారెడ్డి గారికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్తా. ఆవిడ నాకు అందరి మద్దతు కావాలి, ఆ పార్టీకి, మా అన్న పార్టీకి ఓటేయొద్దు అని చెప్పి అన్నది. ఇందాక స్టార్టింగ్లోనే సునీతారెడ్డి గారు బీజేపీ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదో అని శ్రవణ్ కుమార్ గారు సందేహం లేవనెత్తారు. అసలు ఆవిడ ఢిల్లీలో ఎందుకు ప్రెస్ మీట్ పెడుతుంది? అది ఆలోచిస్తున్నాం మనం ఎవరన్నా? హైదరాబాద్లో పెట్టొచ్చుగా, ఢిల్లీలోనే ఎందుకు పెడుతుంది ఆమె? వాట్ డస్ ఇట్ మీన్? అది కేంద్రం దృష్టికి వెళ్ళాలని, కేంద్రం పెద్దల దృష్టికి వెళ్ళాలని, ఢిల్లీలో పెడితే నేషనల్ మీడియా అటెన్షన్ ఉంటుందని. అవునా కాదా? అంటే ఏంటి దాని అర్థం? పరోక్షంగా మీరు కల్పించుకోకపోతే నాకు అన్యాయం జరుగుతుంది, నా పోరాటం ఫలితం రాకుండా పోతుందని ఇండైరెక్ట్గా చెప్పడమే. ఆమె డైరెక్ట్గా బీజేపీని శ్రవణ్ గారో లేకపోతే ఇక్కడున్న కోటయ్య గారో నేనో ఇంకొకరు ప్రశ్నించినట్టుగా చేయలేకపోవచ్చు. బట్ అందులో అంతరార్థం అదే. ఢిల్లీలో పెట్టారంటేనే దాని అంతరార్థం అందరిలాగా జంతర్ మంతర్లో కూర్చోలేదు ఆమె, అంతే. కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు, అంతే ఆమె. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాంట్లో ఉన్న ఆమె ఉద్దేశాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిందే. వేడుకుంటుంది నాకు న్యాయం చేయండి అని. ఇక అంతకంటే ఏం చేయగలదు ఒక మహిళగా ఆమె? వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దస్తగిరి గారు ఇక్కడ ఇవాళ మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ మా నాన్నని చంపారు, జగన్ అన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటూ ఇంకో మాట అంది. ఒక జర్నలిస్ట్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందనుకుంటున్నారా దీంట్లో అంటే, నాకు అనుమానం ఉందని, కానీ విచారణ చేసిన తర్వాత నిరూపించాల్సింది సిబిఐ కదా, నేను ఎలా దోషి అంటాను? నాకైతే అనుమానం ఉంది అంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ హత్యలో డైరెక్ట్గా పాల్గొన్నది మీరు 4-5 డైరెక్ట్గా చేసిన వాళ్ళు. ప్రమేయం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది చెప్పగలరా మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం? అబ్జర్వేషన్ ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి వరకు ఉంది సార్. మై గాడ్, జగన్మోహన్ రెడ్డి గారి దాకానే ఉందా? పక్కన ఆవిడకు కూడా ఉందా? భారతిరెడ్డి గారు సార్, ఆయనకు ఉందంటే ఆమె కూడా ఉంటాయి కదా సార్. అంటే అసలు ఆ ఫోన్ కాళ్ళు ఏమో ఆమెకే వెళ్ళాయని కూడా అంటున్నారు కదా, అందుకని మిమ్మల్ని ప్రత్యేకించి అడిగా. ఖచ్చితంగా వాళ్ళ పాత్ర అయితే ఉంది సార్. తొందరలో సిబిఐ తెచ్చే పనిలో కూడా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు జరాజ్ రావణ్ గారు చెప్పినట్టు, అంటే ఇవన్నీ కూడా పక్కన పెడితే
మా పరిస్థితి, సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టినప్పుడు అవును, కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు చెప్పండి భానుప్రకాష్ గారు, ఇప్పుడు వినండి భాను గారు, ఆయన అడిగిన ప్రశ్న అప్రూవర్గా అడగండి, మీరు అడగండి, నేను మళ్ళీ అడుగుతాలే భాను గారు. దస్తగిరి గారు మీరు అడగండి. ఇప్పుడు మా పరిస్థితి పక్కన పెట్టండి సార్, మా పరిస్థితి పక్కన పెట్టి సిబిఐ అధికారుల మీదనే, అంటే రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టి ఆయనను ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కనబస్తా ఉంది కళ్ళకు కట్టినట్టు. అయితే అప్పుడు సిబిఐ అధికారి మీద, అంటే సిబిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే బీజేపీ గవర్నమెంట్ ను ఎవరో అవమానించలేదు, అనుమానించలేదు సార్, అంటే తప్పని చెప్పట్లేదు. అవునవును, సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. సహాయం చేయండి, ప్రజలు అందరూ మీకు ఓట్లేసి మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో కూర్చోబెట్టినప్పుడు, మీరు ప్రజలను నమ్మి పాలించబడినప్పుడు, ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ముందడుగు వేయకోకుండా ఉంటే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పరంగా ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను సార్ భానుప్రకాష్ రెడ్డి గారు. కరెక్టే భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు అర్థమైందా మీకు? రామ్ సింగ్ సిబిఐ దర్యాప్తు అధికారిగా వచ్చిన రామ్ సింగ్ గారి మీద కేసులు పెట్టడం, వాళ్ళు వెళ్తున్న వెహికల్ ఆపి బూతులు కూడా తిట్టారు, కొడకలారు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కనపడితే చంపేస్తామని చెప్పి బూతులు కూడా తిట్టారని చెప్పి అప్పుడు వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా చెప్పినారు కోర్టుకు వచ్చి, వాళ్ళే స్టేషన్కి వెళ్ళి. ఇక దరిద్రం ఏంటంటే సిబిఐ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు, మమ్మల్ని ఎవరో బెదిరించారని. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా అదే అడుగుతున్నారు. ఇగో ఇలాంటి డౌట్స్ ఆయన సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, కానీ లోపల ఎంత కోపం ఉందో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. పైకి సాఫ్ట్ గా మాట్లాడతారు, ఎందుకు వచ్చిన గోళ్ళు అని. చెప్పండి భానుప్రకాష్ గారు. దస్తగిరి గారు, మీరు ఏ విధంగా బాధపడుతున్నారో ఈ రోజు సునీతమ్మ గారికి న్యాయం జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి. సునీతమ్మ గారికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలి. శిక్ష వేసేది భారతీయ జనతా పార్టీలో భానుప్రకాష్ గారు, కోర్టు వేయాలి. కోర్టులో ఉంది, మీకు తెలుసు కదా, కోర్టులో దాదాపు మీరు ఏ విధంగా అప్రూవల్ గా మారిన తర్వాత కోర్టు నుంచి ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకున్నారు. వినండి చిన్న మాట అంట, చెప్పండి దస్తగిరి చెప్పండి సార్. కోర్టు విషయాలలో నాకు కొద్దిగా అవగాహన తక్కువ సార్. అయితే ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తే ఏదైనా కూడా జరుగుతుంది సార్. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ సిబిఐ విచారణకు పిలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కుతాడు సార్ ఢిల్లీకి. మీకు బెయిల్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు చెప్పండి. కోర్టు పరిధిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఉంటుంది దస్తగిరి గారు. సార్ మంచి అంటే సార్ సంబంధం ఉందని నేను చెప్పట్లేదు సార్. ఒక అదే అత్యంత కిరాతకంగా చంపబడిన దానిలో నేను ఒకరిని సార్, నేను కూడా ఒకరిని. కానీ దాంట్లో వాస్తవాలు చెప్పి బయటికి వచ్చిన వ్యక్తిలో నేను ఒకరిని సార్. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు పట్టలేదు సార్, ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళను అంటే సామాన్యుడు ఈ విధంగా అరెస్ట్ సెకండ్ల మీద సిబిఐ అనుకుంటే సెకండ్ల మీద అరెస్ట్ చేస్తారు సార్. అంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతాండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమన్నా తగ్గిపోతాందా? ఇప్పటికి కూడా సిబిఐ విచారణ జరగడం లేదు సార్. సిబిఐ అధికారులు ఇప్పటికి కూడా విచారణ జరపడం డౌటే లేదు. అసలు ఈ కేసు ఏమైపోయిందో అనే చాలా మంది మర్చిపోయే పరిస్థితి వచ్చేసి స్టేట్ లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే కొత్త ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చి ఈ కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు ఇవి మర్చిపోయేలాగా చేస్తా ఉన్నాడు ఆయన. ఆ టైంలో సునీతారెడ్డి గారు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ఇవాళ మళ్ళీ ఒకసారి ఒక కలకలం రేపింది ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి దస్తగిరి ఏదో చెప్తున్నారు ఏంటి? చెప్పండి సార్, వాయిస్ కట్ అవుతుంది సార్. మీరేదో చెప్తున్నారు ఏంటి? ఆ మధ్యలో ఆగింది. హలో, వినబడుతుందా సార్? చెప్పండి సార్, మళ్ళీ అడగండి సార్. మీరు ఏదో చెప్తుంటే నేను ఆపాను, ఏమనుందా చెప్పేది దీని మీద? అవునవును సార్. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు అప్రూవర్ గా నేను ఒకనే ఉన్నాను సార్. అంటే నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేసేదానికంటే ఒకేసారి లేపేస్తే బాగుంటది కదా అని అనుకుంటున్నారు కూడా సార్ చాలా మంది, అంటే వైసీపీ సంబంధించిన వ్యక్తులు. అంటే ఈ సుప్రీంకోర్టు సైతము కేంద్ర ప్రభుత్వం సైతము దీని మీద
పూర్తిగా స్పందించి యాక్షన్ తీసుకొని సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని కేసు క్లోజ్ చేయండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేస్తే అసలు సిబిఐ అధికారులకు 100 మా భాషలో 100 మోగులు కట్టిన నిలబడుకోకుండా ఉండొచ్చు సార్ వెహికల్ ఆ విధంగా వచ్చి ఢీకొట్టే పరిస్థితి సార్. అంటే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయాలి సార్. అయితే అర్థమైంది. అంటే ఇది లేట్ అయితే కొద్దీ ఇంకా ప్రమాదాలు చాలా ఉంటాయి. తొందరగా కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఆదేశించి ఈ కేసు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది మీ విజ్ఞప్తి. రైట్, చూద్దాం. అలాగే సునీత గారు చేసిన ఇంకొక కామెంట్ కూడా, మాట తప్పను మడమ తిప్పను అంటారు, తర్వాత అక్కచెల్లెమ్మలు అంటాడు. మరి మా విషయంలో మాట తప్పడాలు మడమ తిప్పడం ఎందుకు జరిగింది? ఈ అక్కచెల్లెమ్మల గురించి మాట్లాడే నువ్వు ఈ చెల్లెలకు ఇచ్చిన మాట ఏమైంది? మా నాన్నకు చంపిన హంతకులకు వత్తాసు ఎంత పలుకుతున్నావు, ఎందుకు పలుకుతున్నావు? దుష్ట చతుష్టయం అని ప్రతిపక్షాలను అంటావు కదా, కానీ మరి మా నాన్నను చంపిన దుష్టుల సంగతి ఏంటి అని చాలా పట్టాభి గారు అండ్ బాలకోటే గారు అండ్ అదర్ ప్యానలిస్ట్ సునీతారెడ్డి గారు ఇవాళ చేసిన మరొక ఇంపార్టెంట్ కామెంట్ అండ్ రిక్వెస్ట్ టు ద పీపుల్ అండ్ జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన క్వశ్చన్ కూడా ఏంటి అంటే, ఏంది నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకటైతే, ఇంకోటి మహిళలకు కూడా ఆమె ఒక విజ్ఞప్తి, పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి అక్క చెల్లెమ్మలు అని చెప్పి నువ్వు ఈ చెల్లికి ఇచ్చే మాట ఏం చేసావని చెప్పడం ద్వారా డైరెక్ట్గా మహిళలకు ఒక విజ్ఞప్తి చేసింది ఆమె. ఈయన నమ్మితే మాకే దిక్కులేదు, మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తాడని. సో అసలు ఆమె అన్నది ఏంటి అనేది ఒకసారి చూసి పట్టాభి గారు అండ్ కోటయ్య గారు మీ రియాక్షన్ తీసుకుంటాను. ఒకసారి బయట విలువలు, విశ్వసనీయత పదే వింటుంటాం. మాట తప్పను మడమ తిప్పను, నా అక్క నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు, ఏమైంది చెల్లెమ్మ, నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్ కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు, చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. ఆమె తలాతోక లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ అంత కేటగారికల్గా ఇష్యూ బై ఇష్యూ, పాయింట్ బై పాయింట్, ఇంకా దీని ఎక్స్టెన్షన్కి వెళ్తే పేదలు పెత్తందారులు అని మాట్లాడతావు, మా నాన్నని చంపిన పెత్తందారుల సంగతి ఏంటని కూడా అందామె. అంత కేటగారికల్గా చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా ఏం ఆలోచిస్తారనుకోవాలి? పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారనుకోవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం నాకు తెలియట, డౌటే. వికే గారు, ఇక్కడ ఒక విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ చెల్లైనా సరే తన సొంత అన్న గురించి మా అన్న మంచివాడు కాదు, మా అన్నకి ఎవరు మద్దతు ఇవ్వద్దు, ఎంత కోపం ఉన్నా మా అన్న పక్షాన నిలబడబాకండి అని ఆ రకంగా మాట్లాడటం అనేది అది ఎంతో బాధ కలిగి ఎంతో అనుభవించి ఎంతో ఆవేదన గురైతే గాని ఆ రకంగా మనం మాట్లాడలేం. ప్రపంచంలో ఏ చెల్లి కూడా ఒక అన్న గురించి అలా మాట్లాడాలంటే ఎంతో అనుభవించిన తర్వాతే, నిజంగా ఎంతో నీచుడైతే తప్పితే, ఆ అన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో నీచుడైతే తప్పితే ఏ చెల్లి కూడా అట్లా మాట్లాడదండి. నాకు కూడా చెల్లి ఉంది, మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటాం. నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నా గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది, నాకు అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది నా చెల్లి. అటువంటిది ఒక చెల్లి మీడియా ముందుకు వచ్చి నా అన్న కిరాతకుడు, దుర్మార్గుడు, మీరు ఎవరు అతని పక్షాన్ని నిలబడవద్దు, అతనికి ఓటేయొద్దు, అతని పార్టీకి ఓటేయొద్దని చెప్పగలిగిందంటే ఆవిడ నిజంగా 5 సంవత్సరాలుగా ఆవిడ పడుతున్నటువంటి బాధ అంటే బ్రేకింగ్ పాయింట్. అంటే ఒక రకంగా ఆవిడ ఆవేదన అంతా కూడా వాళ్ళ కట్టలు తెంచుకుని బయటకు వచ్చినట్టు అనిపించింది. అవును, అంటే
అంటే ఎన్ని విషయాలు ఆవిడ ప్రస్తావించారు. ఒక మాట అన్నారు వికే గారు, ఆవిడ ఒక మాట అన్నారు, నాన్న చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా ఏదో నా కోసం ఎంతో తాపత్రయపడుతున్నట్టు, నాకేదో చాలా మేలు చేస్తున్నట్టు అత్యద్భుతంగా నటించారు. కానీ ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు తెలిసిన తర్వాత నాకు అనిపించింది, మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారని ఒక మాట అంటూ ఉంటారు పెద్దలు. అది నిజం అనిపించింది నాకు. ఆ రోజున అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి నటన, ఎంత అద్భుతంగా నటించారో నా చుట్టూ అని ఆవిడ వాళ్ళ కొన్ని మాటలు ఆవిడ అన్నారు. అవును. అంతేకాకుండా కొంతమంది ప్రముఖులు కూడా, అసలు ఆ ధర్మారెడ్డి ఎవరో అసలు నాకు తెలియదు. ఒకరోజు సడన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నేను నీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా, నీకు వాళ్ళ అపాయింట్మెంట్లు ఇప్పిస్తాను, వీళ్ళ అపాయింట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పి నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పేసరికి నాకు అర్థం కాలేదు. అసలు ఎవరైనా టీటీడీ ఈఓ ఏంటి, అసలు ఈ కేసుతో అసలు ఈయనకి సంబంధమే ఉంది, ఈయనెందుకు వచ్చాడు ఢిల్లీ సడన్ గా, ఈయనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అని ఆవిడ ధర్మారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత చూసాం కదా, ఈ ధర్మారెడ్డి ఏ జడ్జి గారి ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరుగుతుందా, ఎవరికి డైమండ్ వాచీలు ఇద్దామా అంటే, ఒక టీటీడీ ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తారండి? ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తారా టీటీడీ ఈఓ? స్వామివారి సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేసేది? అటువంటి పనులు చేయడం కోసం స్వామివారి సేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వినియోగించుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఆ స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఢిల్లీ వెళ్ళి ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తాడా? అంతేకాకుండా ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు వికే గారు, నాన్న పుట్టినరోజు నాడు, ఆగస్టు 8వ తేదీ నాన్న పుట్టినరోజు, ఆ రోజున నాన్న విగ్రహావిష్కరణ చేయాల్సినటువంటి పరిస్థితి. అదే రోజున కియా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ప్లాంట్లో ఏదో ఒక యూనిట్ ఇనాగ్రేషన్ కూడా ఒక ముఖ్యమంత్రిగా నా అన్నని పిలిచారు. మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ ఆ రోజున నా అన్న ఏం చేశాడంటే, నా తండ్రి విగ్రహావిష్కరణకి రావటం ఇష్టం లేక ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి ఒక యూనిట్ ప్రారంభోత్సవాన్ని కూడా ఎగ్గొట్టాడు. అటువంటి దుర్మార్గుడు నా అన్న. సరే, నా తండ్రి పైన ఇష్టం లేకపోయింది, రాష్ట్రం కోసం ఆలోచించాలి కదా, అంటే తన కక్ష కోసం రాష్ట్రాన్ని కూడా బలి చేస్తాడా నా అన్న అని చెప్పి ఆవిడ ఇంకొక గొప్ప ఉదాహరణ కూడా చెప్పారు సార్. కాబట్టి ఇవాళ సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలనేం కాపాడతాడు? నా అక్కలో, నా చెల్లెల్లో, నా అవ్వలో అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సొంత చెల్లినైనటువంటి నన్నే ఈ రకంగా నడి రోడ్డుపై నిలబెట్టాడు నా అన్న. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తికి మీరు సహకరించొద్దు. ఈ పాలనకి మనం ముగింపు పలికితే గానీ మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రావని చెప్పి ఆవిడ ఎంతో ఆవేదనతో చేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో, ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇవాళ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలిగా, వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి చెల్లిగా ఇవాళ డాక్టర్ సునీత గారు అన్న మాటల్ని మీరందరూ కూడా దయచేసి తేలికగా తీసుకోవద్దండి. సొంత చెల్లిని ఆ రకంగా నరకం చూపించాడు సొంత చెల్లికి. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడా? ఇవాళ గత 5 సంవత్సరాలుగా ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు, ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేశాడు. ఇవాళ డాక్టర్ సునీత గారిని ఆ రకంగా వేదనకి గురి చేసిన విధంగా ఈ రాష్ట్రంలో ఎంతమందిని వేధించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకనే సునీత గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యాలు. కాబట్టే ఇటువంటి దుర్మార్గుడిని మనం గద్దె దింపాలి. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా వికే గారు, ఖచ్చితంగా ఇవాళ డాక్టర్ సునీత గారు ఇంకొక అప్పీల్ కూడా చేశారు, నాకు ప్రజల మద్దతు కావాలి, ప్రజలందరూ కూడా నా పక్షాన నిలబడండి, నేను ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నా వికే గారు, డాక్టర్ సునీత గారు ప్రజాక్షేత్రంలో ఆవిడ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఆవిడ ఏ రకంగా ప్రజల మద్దతు కోరినా సరే తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా డాక్టర్ సునీత గారు వెంట నిలబడుతుంది. అదేవిధంగా ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్ లో చాలా మందికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు కూడా ప్రస్తావించి నాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇవాళ డాక్టర్ సునీత గారికి నేను చెప్తా ఉన్నా, అమ్మా దయచేసి మీరు అటువంటి ఫార్మాలిటీస్ ఏమీ పాటించక్కర్లేదమ్మా,
మీరు ఒక ఆడబిడ్డగా మీరు చేస్తున్నటువంటి పోరాటం చూసి మేము స్పందిస్తా ఉన్నాం. నేను కానీ పోతుల బాలకోటయ్య గారు కానీ శ్రావణ్ గారు కానీ మేమందరం కూడా మీరు ఒక ఆడబిడ్డగా మీ తండ్రిని కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోవటం కోసం మీరు చేస్తున్నటువంటి ఒంటరి పోరాటానికి మేము కూడా సాధారణ వ్యక్తులుగా, ఏదో పార్టీ ప్రతినిధులే కాదమ్మా, ఒక సాధారణ వ్యక్తిగా కూడా మేము స్పందిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదమ్మా. మేము చివరి దాకా మేము ప్రజాస్వామ్యవాదులుగా మీ పక్షాన నిలబడతాం. మీ తండ్రికి న్యాయం జరిగే వరకు కూడా మీతో పాటు కలిసి పోరాడతామని కూడా ఇవాళ ఈ డిబేట్ ద్వారా డాక్టర్ సునీత గారికి తెలియజేస్తా ఉన్న వీకే గారు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, ఆఖరికి పులివెందుల్లో ఉన్నటువంటి మా బీటెక్ రవణ కూడా ఈ హత్యకు సంబంధించి అనేక అంశాలని ధైర్యంగా ప్రజలకు తెలియజేశారు. పులివెందుల్లో అనేక రకాలుగా పోరాడుతూ ఉన్నారు మా బీటెక్ రవణ కూడా మరి డాక్టర్ సునీత గారికి అండగా నిలబడతారని చెప్పి ఆయన తమ్ముడిగా ఆయన పక్షాన్ని కూడా నేనే చెప్తా ఉన్నా. కాబట్టి డాక్టర్ సునీత గారు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం మీ పక్షాన్ని నిలబడతాం. ఈ నియంతని గద్దె దింపుతాం. మీ తండ్రి గారికి న్యాయం చేకూరుస్తాం. రైట్. బాలకోటయ్య గారు, అక్క చెల్లెమ్మలకు ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవరించే అక్క చెల్లెమ్మలు అంటాడు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వెంకటకృష్ణ గారు, అంటే నా అభిప్రాయం, మీ అభిప్రాయమే, అన్నా చెల్లెళ్ళు అంటూ మనం ఇంత దుర్మార్గమైన హత్య కేసుని బలహీనపరుస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదిగోండి గులాంగిరి జ్యోతిరావు పూలే 1873లో రాసింది. ఇప్పటికి 150 సంవత్సరాలు. సార్, జరిగింది ఒక మాజీ మంత్రి హత్య, న్యాయ పోరాటం చేసింది ఆయన కుమార్తె, విచారణ చేస్తుంది సిబిఐ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, 5 ఏళ్ల పరిపాలనా కాలం ఉంది. సిబిఐ అనేది ఒక అత్యున్నతమైన సంస్థ. ఇప్పుడు సిబిఐయా బిఐయా? సిబిఐ కంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి చాలా బలంగా ఉంది. కార్ల్ మార్క్స్ అంటాడండి, రాజ్యాంగం అధికారంలో ఉన్నవాడి చేతిలో పనిముట్టు అని. ఇప్పుడు జరుగుతున్నది అది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా. దస్తగిరి మన కళ్ళ ముందు ఉన్నాడు. ఏమంటే ఒక ప్రధానమైన ఛానల్లో హత్య కేసులో పాల్గొన్న అప్రూవర్గా మారిన దస్తగిరి మాట్లాడుతున్నాడు, బాధితురాలుగా సునీత గారు మాట్లాడుతున్నారు, ఒక కేంద్ర ప్రభుత్వ పెద్ద మనిషి ఉన్నాడు, ఇంతమంది రాజకీయ పెద్దలు ఉన్నారు, మీరు ఒక మీడియా సంస్థ అధిపతిగా ఉన్నారు. ఏంటి సార్, ఏది న్యాయం సార్? అంటే వరవర్రావుని అరెస్ట్ చేయడానికి, బాలగోపాల్ని అరెస్ట్ చేయడానికి, బొజ్జ తారకాన్ని అరెస్ట్ చేయడానికి, లేదా బాలకోటని అరెస్ట్ చేయడానికి, లేదా వెంకటకృష్ణ అరెస్ట్ చేయడానికి బలికొస్తాయి వ్యవస్థలో? ఏమండి, కళ్ళ ముందు జరుగుతుందంటే ఇంకా ఏ వ్యవస్థలు నమ్మాలి? ఈ దేశ ప్రజలు మీకు సునీతారెడ్డికే ఇన్ని అవసరట్లయితే ఇక బాలకోటకి ఎన్ని అవసరట్లు, కోడికత్తి సీనికి ఎన్ని అవసరట్లు, ఒక అబ్దుల్ సలాం కానీ, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి కానీ, ఒక సావిత్రమ్మ కానీ, ఎవరికి న్యాయం? ఎక్కడిది న్యాయం? ఎక్కడ న్యాయం చెప్పండి? అంత కన్నీళ్ళు పెట్టుకొని అక్క చెల్లెలైన మాకే న్యాయం చేయలేదు. మీరు ఒకసారి వినండి, ఒక మాట వినండి సార్. విలువలు విశ్వసనీయత, ముఖ్యమంత్రి గారు చెప్పేది విలువలు విశ్వసనీయత. నా అక్కలు నా చెల్లెళ్ళు, ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు సునీతమ్మ గుణపాలలాగా సమాధానం చెప్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు విన్నారా? ఇవి చిలక పలుకులా? పలుకులట చంద్రబాబు గారి పలుకులా? చంద్రబాబు గారు పలికిచ్చిన పలుకులట. గుండెల రోజుచ్చి ఇప్పుడు పొయ్యింది సునీతారెడ్డి గారి తండ్రి, మరొకరు మనిషి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇక అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సునీతారెడ్డి గారు ప్రజలకు ఏం చెప్తారంటే, వివేకానంద రెడ్డి గారి హత్య పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేంద్ర బిందువు అయ్యింది, దాన్ని అడ్డం పెట్టుకుని మా అన్న వాడుకున్నాడు. ఇండైరెక్ట్గా చెప్పింది, డైరెక్ట్ చెప్పలేదు. ఇప్పుడు ప్రజలు దాన్నే ప్రాతిపదిక చేసుకుని మా అన్నకు ఓటేయొద్దు అని చెప్తుంది ఆమె.
సో ప్రజలు ఇప్పుడు మేము ఇంకొక మాట చెప్తాం. అసలు సునీతారెడ్డి గారి న్యాయ పోరాటం చేయకపోతే అవును సునీతారెడ్డి గారు ఈ పాటికి ఎప్పుడు హత్య చేసేవాళ్ళండి. అదే నా ప్రగాఢమైన యా, యా. నా ప్రగాఢమైన ఆరోపణ. దస్తగిరి కూడా ఈ పోరాటం చేయకపోతే, ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంత ప్రపంచంలోకి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళకపోతే చంపేస్తారు సార్. చంపేస్తారు. అదే ఏదైనా జరుగుతుంది. పరిటాల రవి గారి కేసు ఏమైందండి? అందులో ఉన్న ఒక సాక్షి గాని ఒక నిందితుడు లేడు కదా, బతికలేడు. సో ఇది కూడా అంతే అవుతుంది. సో ఫైనల్గా ఇదేంటంటే సునీతారెడ్డి గారు ఒక మాట అన్నారు, నేషనల్ మీడియాలో ఎందుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇలాంటి కథనాలు కానీ ఇలాంటి వార్తల విషయంలో కానీ ఎందుకు రావట్లేదు అని. నేను చెప్పాను కదా ఇందాక, నేషనల్ మీడియా అటెన్షన్ ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తుంది కాబట్టి ఆమె ఢిల్లీలో పెడుతున్నారు అని ఇందాక ఆమె అన్న మాట అదే. ఏపీ న్యూస్ ఎంత నేషనల్ మీడియాలో ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఆ మాట కొద్ది సౌత్ ఇండియాలో కూడా, తెలుగు రాష్ట్రాలు అయితే చాలా తక్కువ అసలు నేషనల్ మీడియాలో. ఇదే ఢిల్లీలోనో యూపీలోనో జరిగితే నేషనల్ మీడియా ఎంత హడావుడి చేస్తుంది అని కూడా ఆమె అడిగారు. ఇది నేషనల్ మీడియా ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పాపం సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి ఆవిడకి తెలియదు ఏ ఛానల్లో, తెలుగు ఛానల్లో ఎందులో న్యూస్ వచ్చిందో లైవ్ వచ్చిందో తెలియదు ఆవిడకి. 2-3 ఛానళ్ళు తప్ప నిర్దాక్షిణ్యంగా తొక్కేశారు ఆ వార్త, నా ప్రెస్ మీట్ని. ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్దాక్షిణ్యంగా తొక్కి పాడేశారు. ఇప్పుడు అవి ఏ పార్టీ ఛానళ్ళు ఏ పార్టీకి వత్తాసు పలుకుతాయి పక్కన పెడితే అదొక న్యూస్. ఈ దేశంలోనే సంచలనాత్మకమైన హత్య కేసులో హత్య గావింపబడిన మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన్న అయిన మృతుడి యొక్క కూతురు పెట్టిన ప్రెస్ మీట్, అది కూడా ఢిల్లీలో. చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ప్రెస్ మీట్ అది. ఆ ప్రెస్ మీట్ని ప్రజల్లోకి వెళ్ళకూడదనుకొని నీలి మీడియా, కూలి మీడియా తొక్కేశాయి. సునీతారెడ్డి గారు మీరు నేషనల్ మీడియా దాకా మాట్లాడుతున్నారు, ఇక్కడ మీడియాలోనే దాన్ని తొక్కేయాలని చూసే పరిస్థితి ఇవాళ. ఒక ఏబిఎన్ మాత్రమే ఏ నుంచి జడ్ వరకు మొత్తం ఇచ్చింది, ఇంకొక ఛానల్ కూడా ఇచ్చినట్టుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ నాట్ షూర్, ఇచ్చారు. ఎందుకు అని అంటే దానికి ఉన్న ప్రయారిటీ నేను చెప్పాను కదా ఇందాక. పోయిన ఎన్నికల్లో ఆ హత్య ఎంతటి కీలకమైన పాత్ర పోషించిందో ఈ ఎన్నికల్లో అది మర్చిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఎత్తులెన్నో, రామ్ గోపాల్ వర్మతో తీయిస్తున్న సినిమాలెన్నో. ఏదో చెప్తారు, వ్యూహం అంటారు, యాత్ర అంటారు, ఇంకోటి అంటారు. చిన్నాన్న హత్య మీద సినిమా తీయించవచ్చుగా, అదే రామ్ గోపాల్ వర్మతో అది తీయించరు. ఇప్పుడు ఏమని పెద్ద పెద్ద ఫోటోలు, ఫుల్ పేజీ నారాసుర రక్త చరిత్ర కాదు ఇది, అవినాశుర రక్త చరిత్ర, లేకపోతే జగనాసుర రక్త చరిత్ర. మొన్న ఎవరు అన్నారు, దస్తగిరి అనుకుంటా, అలాంటి పేర్లు పెట్టి వేయవచ్చుగా, ఏరు. అందువల్ల నేషనల్ మీడియా ఎంత చిన్నచూపు చూస్తోందో ఇక్కడున్న నీలి మీడియా, కూలి మీడియా కూడా అంతే చిన్న చూపు చూస్తోంది సునీతారెడ్డి గారు. అయితే ప్రజలు ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు, ప్రజలు ఎప్పుడు చాలా విజ్ఞతతో ఉంటారు. మీరు చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆలకిస్తారని, ప్రత్యేకించి మీరు అక్క చెల్లెమ్మల్ని బాగా టార్గెట్ చేసి చెప్పారు ఇవాళ. సొంత చెల్లెళ్ళ మాకే దిక్కు లేదు, మీరు జాగ్రత్త అని. వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారని అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడున్న ప్యానెల్లో కూడా అందరూ అదే భావించారు. చూద్దాం.